సనాతనం అనేది ఒక రోగము, ఒక అంటు రోగము. లైక్ అంటే ఎన్ని రకాలుగా దాన్ని ఏమంటారు, ఒక చెడు చేసే ఒక అంటే జాడ్యము. సో దానికి ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. ఎందుకంటే సో ఇక్కడ ఇవి చూడండి, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాకముందేమో ఏది అన్ని ఒక అరచేతుల స్వర్గం చూపెట్టిర్రు. అవునా? బుల్లెట్ ట్రైన్లు వేస్తామన్నారు, స్మార్ట్ సిటీలు కడతామన్నారు, 100 స్మార్ట్ సిటీలు అన్నారు. ఒక్క సిటీ పేరు చెప్పండి స్మార్ట్ సిటీ అయింది, రైట్? సో రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, 35 రూపాయలకే పెట్రోల్ వస్తుంది అన్నారు. ఓకే, తర్వాత కరప్షన్ పోవడానికి లోక్పాల్ బిల్లు తెస్తామన్నారు. ఇలా లోక్పాల్ బిల్లు తెస్తాము అని కొట్లాడిన ఆ యొక్క ముసలాయన ఇవాళ కనిపిస్తలేడు. ఓకే, రైట్? సో అట్లనే ఇక్కడ 35 రూపాయలకు పెట్రోల్ తెప్పిస్తా అన్నటువంటి ఆ రవిశంకర్ అంటే ఆయన కానీ, ఆ రామ్దేవ్ బాబా కానీ, ఇంకెవరన్నా కానీ, అంటే 2014 కంటే ముందేమో మతం పేరు చెప్పలే, మతం పేరు చెప్పి నాకు ఓటేయమని అడగలే. ఓకే, సో కాంగ్రెస్ మీద బురద తల్లి ఇట్లా. ఇప్పుడు 2014 నుంచి ఏమున్నది చర్చలు? మేక్ ఇన్ ఇండియా అన్నాడు, ఇది 15 లక్షలు తెచ్చేస్తా అన్నాడు, నల్లధనం తీసేస్తా అన్నాడు, ఇట్లా రకరకాలు చెప్పిండు, రైట్? అలా ఎన్ని నెరవేర్చిండు? ఒక్కటి చెప్పండి. ఒక్కటి అడిగితే జుమ్లా అంటున్నాడు. కానీ పొద్దుగాలేస్తే ఏమి సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్ మీడియాలో ఏమి ప్రచారం ఉంటుంది? ప్రధానమంత్రి ఇప్పటివరకు ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు. నేను చదువుకోలేదు ఆయనే చెప్తాడు. హోంశాఖ మంత్రి వచ్చి ఆయన ఎంఏ చేసిండని దొంగ సర్టిఫికేట్ చూపెడతాడు. 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. అర్థమైందా? సో ఇట్లా రకరకాలుగా పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారాలు, లేదంటే కాంగ్రెస్ మీద దుష్ప్రచారాలు, ఆడ ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పడానికి, లేదు అంటే ఈవీఎంలను లేకపోతే ఏమంటారు పోల్ మేనేజ్మెంట్ చేసి ఇది లేని వాళ్ళకి కూడా ఆ యొక్క ముందే ఈవీఎంలు లేచి ఈవీఎంలు రిప్లేస్ చేసుడు కానీ, లేకపోతే అసలైన ఓటర్లని బూతులకు రాకుండా వాళ్ళ ఓట్లు చెల్లకుండా చేయడం కానీ. గతంలో ఎవ్రీ మినిట్ మనకి ఈవీఎంల ద్వారా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది చెప్పేవాళ్ళు, ఎంత నంబర్ అన్ని అదే రోజు. ఇప్పటికి 2 రోజులైనా చెప్పారు ఇప్పుడు. అర్థమైందా? నెల రోజులు స్ట్రాంగ్ రూమ్ ఉంటాయి. మరి దానికి ఆధార్ కార్డు లింక్ ఉండదు. సో అట్లనే ఆ స్ట్రాంగ్ రూమ్లలో ఏమైతుందో ఎవరికి తెలియదు. అంటే మోసం చేసి అట్లనే ప్రజల యొక్క జీడిపి పెరిగింది అంటారు. ఎవరిది పెరిగింది? ఎక్కడ పెరిగింది? తలసరి ఆదాయం పెరిగినా సామాన్యుడు పెరిగినట్టు కాదు. అర్థమైందా? సో అట్లా ఏ రకం ధరల ఆకాశాన్ని అంటున్నాయి. ధరలు పెరిగినట్టు ఇది ఆదాయం పెరుగుతలేదు. ఒక గతంలో తక్కువ జీతం వచ్చినా మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్, కనీస అవసరాలకు కావాల్సినవి కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అవునా కాదా? సో అంటే అన్ని రకాలుగా 90% మంది ప్రజలని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీని, శూద్రులని నాశనం చేస్తూ మన దృష్టిని 10% ఉన్న ముస్లింస్ని చూపెట్టి, ముస్లింస్ని ఇప్పుడు నువ్వు ముస్లింని చంపినా కొట్టినా హిందువులకు వచ్చే లాభం ఏందో చెప్పండి నాకు. ముస్లింస్, భారతీయులు ఇప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ రిలీజియన్ ఇన్ పాకిస్తాన్ లో 2వ అతిపెద్ద మతం ఏది? హిందుత్వం. మీరు సింధు బెలుచిస్తాన్ వండి అక్కడ పండుగలు జరుగుతాయి. నువ్వు ఇస్లామిక్ దేశం అంటున్న ప్రతి చోట కూడా అనేక మంది హిందువులు ఉన్నారు. క్రిస్టియన్ దేశాలు అంటున్న వాటిల్లో కూడా ఉన్నారు. అది ఆఫ్రికావో, అమెరికావో, యూకేవో, ఇంకో దేశంవో. మరి ఇక్కడనే భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరో ఎప్పుడో రాజుల కాలంలో ఎవరో ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయితే ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు? వాళ్ళని బూచిగా చూపెట్టి 90% హిందువులను ఏం చేయమంటావు? నీకు ఎందుకు ఓటేయాలి? 10% ఉన్నాడు ఎందుకు కొడతాడు? కొడుతుంటే మరి నువ్వేం చేస్తున్నావు? వారిని ఎందుకు ఆపలేకపోతున్నావు? ఎందుకు విచారణ జరుగుతలేదు? ఎందుకు దోషులకు శిక్షలు పడతలేవు? అంటే ఎంతకాలం అని ఉల్లు చేస్తారనేది ఇక్కడ నా మెయిన్ ప్రశ్న. కొడుతున్నది ముస్లిమ్స్ కాదు. వందల వేల సంవత్సరాల నుంచి మనం అన్నదమ్ములే కలిసి ఉన్నప్పుడు బీజేపీ రాగానే ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమన్నాడు? కర్ఫ్యూలు అవుతాయి, కాంగ్రెస్ ఉంటే అది ముస్లింల పార్టీ, కాంగ్రెస్ వాడు కట్టినవన్నీ ఇవాళ అనుభవిస్తున్నది ఎవరు? ఇదే అమిత్ షా. మొన్న వానికి రోగం వస్తే, ఇదే సద్గురు రోగం వస్తే కాంగ్రెస్ వాడు కట్టినటువంటి ఎయిమ్స్ లో వయసు తెప్పించుకున్నాడు. ఆ కాంగ్రెస్ వాడు పెట్టిన సంస్థలలో కానీ, నీటి ప్రాజెక్టులలో కానీ, గ్రామ పంచాయతీలు కానీ,
స్కూళ్ళు కానీ అందులో చదువుకుంటున్న వాళ్ళు ముస్లింసా హిందువులా చెప్తాడు ఆవాడు. అంటే ఈ పొద్దుగాల లేస్తే ఎందుకు ఈ యొక్క చర్చ ప్రజా సమస్యల మీద ఉండాలి కదా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద ఉండాలి కదా. కాంగ్రెస్ లేదు అని నువ్వు వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే వాళ్ళ ఎంపీలను కొనుక్కుంటే కాంగ్రెస్ లేకుండా పోయిందా మరి, పోతుందా? అది సాధ్యమా? కామన్ సెన్స్. ఇదే కేసీఆర్ గారు ఏం చేసిండు, ఏది తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు ఉండొద్దు అని చెప్పి ఏం చేసిండు, ఈ దోపిడి మెంటాలిటీ ఉన్న పార్టీలు బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసిన కేసీఆర్ గారు ఏది కాంగ్రెస్ ఉండకూడదని ఏం చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యేను 2014లో తీసేసుకున్నాడు. 2018లో తీసేసుకున్నాడు. అదే ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే కాంగ్రెస్ తప్పు చేస్తుంది అని ఇవాళ కాంగ్రెస్ అంటుండు. మనం ఏమి వానికి పాఠం అప్పచెప్పాలని ప్రయత్నం కూడా చేయలేదు. అవునా కదా? అంటే నీ దాకా వస్తేనేమో ఒక రకంగా నీతి, ఇంకా కేసీఆర్ గారు విలేకరులు అడిగితే ఉల్టా నన్ను అడుగుతా ఏందండి అని ఒక విలేకరుని తిడతాడు. అట్లా చేసి కాంగ్రెస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కుంటే 21 మంది గెలిస్తే ఏడుగురిని వేసేసి ఎంఐఎంని ప్రతిపక్ష పార్టీ ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైనటువంటి ఎంఐఎంని ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిపక్షం చేసిండు. ఓకే, ఇక కాంగ్రెస్ 70 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎంఐఎం పార్టీ ఒక ఓల్డ్ సిటీకే పరిమితమైంది. బీజేపీ వచ్చినాక ఎంఐఎం దేశమంతటా పోటీ చేస్తుంది. బీహార్లో వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉంటారు, మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకో మధ్యప్రదేశ్లో ఉంటారు. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఓన్లీ ఓల్డ్ సిటీకే పరిమితమైండు. అట్లాంటిది ఎంఐఎంను ప్రతిపక్షం చేస్తే మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? లేని కాంగ్రెస్ ఎక్కడికెళ్ళి వచ్చింది? తెలంగాణలో లేదు కదా, చచ్చిపోయింది కదా. ఇట్లనే ప్రచారం చేశారు కదా ఇదే కేసీఆర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కొని కాంగ్రెస్ లేదు అన్నారు కదా. నువ్వు లేదంటే లేకుండా పోతుందా? కామన్ సెన్స్. నువ్వు కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొనుక్కోగలుగుతావేమో, లేకపోతే వాడిని సిబిఐడి అని బెదిరించి తీసుకోగలుగుతావేమో, కానీ కాంగ్రెస్ వాడు చేసిన మంచి పనులు ప్రజల హృదయాలు ఉంటాయి కదా, అవి పోవు కదా. పోనప్పుడు నువ్వు వాళ్ళని తీసుకుంటే కొత్తవానికి ఇస్తాం టికెట్. ఈ దొంగలు సిద్ధాంతం లేని వాళ్ళు భయపెట్టిస్తానో లేకపోతే పైసల కోసం ఇంకో దానికి పోతే ఇంకోనికి ఇస్తాం టికెట్ వస్తుంది. ప్రజల హృదయాలకి నువ్వు తీసేయలేవు కాంగ్రెస్ ని. నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న వాళ్ళని నువ్వు వాళ్ళని కాంగ్రెస్ కట్టలేదు అంటే ఒప్పుకోరు. సేమ్ థింగ్ విత్ మోడీ. నీ అధికారాన్ని కేంద్రంలో దుర్వినియోగం చేసి అనేక రాష్ట్రాల్లో బీజేపీ 2014లో వచ్చిన 15 రాష్ట్రాలున్న కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ ని నువ్వు అడ్డదారులలో సిబిఐడిని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఎంపీలను తీసుకుంటే అంత మాత్రమే కాంగ్రెస్ లేకుండా పోయిందా? ఇప్పుడు 100 సీట్లు ఎట్లా వచ్చినాయి? మొన్న నీకు 14 సీట్లు తక్కువ వస్తే ఇవాళ నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతుంటే మొన్న ఎట్లా వచ్చినా? లేదు కదా, కాంగ్రెస్ చచ్చిపోయింది కదా. నువ్వు ఒమ్మంటే పోతుంది. నువ్వు 2 సీట్లు ఉన్నవాడివేమో ఇవాళ అధికారంలో రావస్తావు, కానీ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించినవాడేమో నువ్వు పొమ్మంటే పోతుందా? నీ అజెండా ఏంది? కాంగ్రెస్ ముక్త భారత్ అని వచ్చినావు. అప్పుడు ఇట్లా చేసిర్రు ఇందిరాగాంధీ ముక్త భారత్ అని చేసిర్రు. ఏమైంది? ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. కాబట్టి నువ్వు పొమ్మంటే పోదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి ప్రజల బతుకులు మారిస్తే వాళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. ఆ క్రమంలో ఈ బ్రాహ్మణుడు నేను సనాతనాన్ని విమర్శిస్తున్నా అంటే ఇంకో మతాన్ని నేను మెచ్చుకుంటున్నాను అర్థం కాదు. ఓకే, నేను గమనించింది, నేను ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పరిశీలించిన దానిలో ఈ మతాలు ఇంకోటి ఏంటంటే నువ్వు పొద్దుగాలు లేస్తే ఈ మతం చుట్టూ తిప్పితే మరి నువ్వు మఠాధిపతికో పీఠాధిపతికో పూజారికో అడగనుంటివి, నేను దీనికి పోటీ చేస్తున్నా నాకు హిందువులు అందరూ ఓటేయరని అడగనుంటివి. నువ్వు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కాదు, మోడీ అనేట ఆయన ప్రధానమంత్రి భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ ప్రధాని కాదా, భారతదేశంలో ఉన్నటువంటి సిక్కులకు ప్రధాని కాదా, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ప్రధాని కాదా, వాళ్ళు భారతీయ చట్టాలు పాటిస్తలేరా, వాళ్ళు ట్యాక్సులు కడతలేరా, వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత భారత ప్రధానికి లేదా? మరి లేకపోతే ఇన్ని ముస్లిం దేశాలకు ఎందుకు పోతున్నావు? మా దేశంలో మత సామరస్యం ఉంటుంది అని ఎందుకు చెప్తున్నావు విదేశీ విలేకరులు అడిగితే? అంటే ఎవరి చెవులలో తామరపు? ఇదే అమిత్ షా కొడుకు జైషా అక్కడ దుబాయ్ ఇస్లాం దేశాల్లో దుబాయ్ ఆ దేశాల్లో అక్కడున్న ముస్లిం వ్యాపారస్తులతో కలిసి ఎందుకు వ్యాపారం చేస్తున్నాడు? అంటే ఎవరి చెవులలో తామర పూలు పెడదామని ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఆ క్రమం నేను ఏమంటున్నా అంటే ఈ సనాతనం అనేది వెరీ వెరీ బ్యాడ్.
దీంతో పాటు మిగతా మన దగ్గర అయితే 3 ప్రధానం, మిగతా చిన్న చిన్నవి ఉన్నాయి. బుద్ధిజం ఉంది, సిక్కిజం ఉంది, జైనిజం. అది బుద్ధిజాన్ని కౌంటర్ చేయడానికి ఈడే క్రియేట్ చేసింది ఈ బ్రాహ్మణుడే. ఓకే, కానీ సో ఏది ఏమైనా ఇంతో అంతో రియాలిటీ దగ్గరగా ఉన్నది. ఏది బుద్ధిజము, ఏది దేవుడు కాన్సెప్ట్ చెప్పలే బుద్ధిజంలో. ఓకే, దేవుడు ఉన్నాడని చెప్పలే, అర్థమైందా? సిక్కిజం కూడా అంతే. సో తర్వాత ఈ 3 ప్రధాన మతాల్లో భారతదేశంలో హిందూ, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం తర్వాత కొంత ఒక ప్రిన్సిపల్ గా బతుకుతున్నది, ఒక నియమ నిబంధనలతో బతికే ప్రయత్నం చేస్తుంది. ఆ ఖురాన్లో చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తుంది. పైసలే పరమావధిగా పరిగెత్తనటువంటిది ఇంతో అంతో ఇస్లాం. ఓకే, కొంచెం ఎథిక్స్ మోరల్స్ ఉన్నది. ఇక ఎథిక్స్ మోరల్స్ లేకుండా ఎంత అయితే దోపిడీ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి ఈ 2 భారతదేశంలో 2 ప్రధాన మతాలు, ఈ సనాతనము అట్లనే క్రిస్టియానిటీ. ఏడ కనిపించినా కన్వర్ట్ చేయాలి. ఎందుకు చేయాలను? వాళ్ళ ఇష్టంతో కన్వర్ట్ అయితే కానరా, అడుగులు ఎక్కడో ఉంటారు, వాళ్ళందరినీ కన్వర్ట్ చేస్తా అంటాడు. నీకు కన్వర్ట్ చేస్తే నీకేం వస్తుంది? ఆడవడో వీనికి పైసలు ఇస్తాడు ఈ పాస్టర్కి, అందుకని ఇటు కన్వర్ట్ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు? దాంట్లో వచ్చే లాభం ఏంది? పైసలు తప్ప ఏమైనా ఉందో అలా? ఏమీ లే. అదొక ఇస్కానోడు వాడొక ఫెనటిక్, ఈ సనాతనం వీడొక ఫెనటిక్. అంటే డే టు డే లైఫ్ ని దేన్ని ఎంజాయ్ చేయరు. ఈ క్రిస్టియానిటీ ఇదొక ఫెనటిక్. వాళ్ళు ఒక మంచి ఏమంటారు, ఒక ప్రకృతిని ఆస్వాదించారు, లేకపోతే ఒక జీవితంలో ఏది ఉండదు. ఈ ఒక పిచ్చి లోకంలో ఉంటారు. ఇక ఎంతసేపు వాడిని కన్వర్ట్ చేయాలి, ఈయన కన్వర్ట్ చేయాలి, ఇంతే. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, అంటే పిచ్చోళ్ళు అంటాను నా దృష్టిలో. ఓకే, సో కాబట్టి ఇక్కడ మన చర్చ అందులో ఇక సనాతనం గురించి చెప్పాలి. ఎందుకంటే వాడి గుళ్ళ పూజారి కానీ ఎవడు కానీ తెలుగులో చెప్పాడు అవి అర్థాలు. తెలుగులో చెప్పిండు అనుకో ఎవడు గుడిపోడు. అందుకని మనకు అర్థం కాని సంస్కృతంలో చెప్తాడు. మళ్ళా మిగతా వాళ్ళ ఇప్పుడు మిగతా రిలీజియన్స్ లో ఆ బిలీఫ్ సిస్టమ్ ఫాలో అయిన వాళ్ళు, అంటే క్రిస్టియన్ ఫాలో అయినాడు ఎవడైనా పాస్టర్ అవుతాడు, ఏది ఇస్లాం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఇమాం అవుతారు, సిక్కిజం ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించి దానిలో ప్రీస్ట్ లాగా అవుతారు. కానీ ఈ సనాతనంలో మాత్రం ఓన్లీ బ్రాహ్మణుడే అవుతాడు. ఎందుకు అవుతాడు? ఇది దీనికి అర్థం చెప్పండి నాకు. ఎందుకంటే ఆ అర్థాలకు అర్థం చెప్పినామనుకో కష్టం. ఇక అవన్నీ బ్రాహ్మణికి అనుకూలంగా రాసుకున్న చట్టాలు. ఆ చెత్త అంతా గుళ్ళకి పోగానే వాడి చదివే మంత్రాలన్నీ సంస్కృతంలో మనకు అర్థం కాకుండా చదువుతాడు. వాటి అన్ని అర్థాలు మీరు ఎవరైనా సంస్కృతం వచ్చిన వాళ్ళని అడగండి. అలా మొత్తం బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మణ్కి పూజ చేయాలి, బ్రాహ్మణ్కి కాలు మొక్కాలి, బ్రాహ్మణ్కి నైవేద్యం ఇవ్వాలి, బ్రాహ్మణి భార్యని ఇట్లా చూడకూడదు, ఇట్లే ఉంటాయి చెత్త. అంతకుమించి ఏముండదు. అలా పెళ్లి మంత్రాలు కూడా తీయండి, అన్ని ఇట్లా చెత్తనే. ఓకే, ఈ చెత్తని ఆయన వివరించి చెప్తుంటే కదిరకృష్ణ లాంటి వాళ్ళు ఆయన చంపుతామని బెదిరియడం. నువ్వు తప్పు లేనప్పుడు అది కాదు, ఆయన కదిరకృష్ణ చెప్తుంది తప్పు, నేను చెప్తుందే కరెక్ట్ అని వివరించు. ఎందుకు బెదిరిస్తున్నావు? అంటే నువ్వు నిజాన్ని అంగీకరించలేకపోతున్నావు. అట్లా కలవదు కదా. ఆలోచన ఆ క్రమంలో కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సనాతనం అంటే ఏందో. నువ్వేమో ప్రజా సమస్యల మీద వచ్చింది, ఎందుకోసం వచ్చిండు, మళ్ళా ఏం చెప్పి వచ్చిండు? ఇగో చూడండి, బీజేపీకి 20 ప్రశ్నలు తెలిస్తే జవాబు చెప్పగలరు ప్లీజ్. 100 స్మార్ట్ సిటీలు ఏవి? 100 స్మార్ట్ సిటీలు కట్టిస్తాడు. ఒక్క స్మార్ట్ సిటీ కట్టింది చెప్పండి. మా వరంగల్ ఏం పాపం చేసింది? కట్టవచ్చు కదా స్మార్ట్ సిటీ. ఒక్కటి కూడా కట్టలే. ఆ నార్త్ ఇండియాలో కొన్ని రోడ్లు అవి బ్రిడ్జిలు కడితే అవి ఇట్లా చేయితోటి రాస్తే అది సిమెంట్ వేస్తలేరు, అవి కూలిపోతున్నాయి, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి, ఎన్ని రోడ్లు ఇదైపోయినాయి. నోట్ల రద్దుతో ఎవరికి లాభమైంది? ఎందుకు నోట్ల రద్దు తెచ్చినావు? మొత్తం చిరు వ్యాపారస్తులు అందరూ చంపేసినావు. ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదు, వాడు అధికారం ఉన్నప్పుడు 5 పైసలు దోసుకున్నాడు అని చెప్పి నువ్వు నోట్ల రద్దు తెస్తే మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చినావు. చిరు వ్యాపారస్తులు అందరూ చంపేసినావు. లైన్లో నిలబడి 100 మంది చచ్చిపోయారు. ఒక్కరిని కంపెన్సేషన్ ఇచ్చింది లేదు. నీకేం హక్కు ఉందిరా చంపే హక్కు? నువ్వు చౌకీదారు అంటావు. చౌకీదారు అంటే చంపుతారా? 15 లక్షలు ఎవరికి వంచారు? 15 లక్షలు అడిగితే జుమ్లా అంటున్నాడు. కాశ్మీర్లో ఎంతమంది పండితులకు పునరావాసం కల్పించారు? హిందువుల కోసమే పుట్టినా అన్నారు కదా. అదే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాశ్మీరీ పండితులకి పునరావాసం కల్పించారు. వీడు ఒక్కడి కలిపి కాశ్మీరీ పండితుల మీద సినిమా తీసి దాని ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆ సినిమా పేరు మీద వచ్చిన 400 కోట్లన్నా వాళ్ళు ఒక్క రూపాయన వంచిపెట్టారా కాశ్మీరీ పండితులకి? ఆలోచించండి. బుల్లెట్ ట్రైన్స్ ఏవి?
అధికారానికి వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని కోట్లు ఇచ్చారు? అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, వేరే దేశం పో. వేరే దేశం నుండి అడిగితే ఈ దేశం రా. జీడిపి పెరిగిందా తరిగిందా? అదాని అంబానీల జీడిపి పెరిగింది కానీ మిగతా సామాన్యుల జీడిపి పెరగలే. గతంలో బంగారం కొనుక్కునే స్థాయి ఉండే సామాన్యుడు, ఇలా కొనుక్కోలేని పరిస్థితి. గతంలో ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండే, ఇలా కొనుక్కోలేని పరిస్థితి. గతంలో భూమి కొనుక్కునే పరిస్థితి ఉండే, ఇలా కొనుక్కోలేని పరిస్థితి. కూడు గూడు గుడ్డ కొనుక్కోలేని పరిస్థితికి ఒక సామాన్యుడు వచ్చిండంటే నా జీడిపి పెరిగినట్టా తగ్గినట్టా? గతంలో ఆదాయం తక్కువ ఉన్నా నేను అన్ని కొనుక్కోగలుగుతుండే, ఇలా ఆదాయం పెరిగినట్టు అనిపించినా నేనేం కొనుక్కోలేకపోతున్నా అంటే అర్థమైంది, నా జీడిపి తగ్గింది. సింపుల్. బ్లాక్ మనీ ఎప్పటి వరకు భారత్ తిరిగి చేస్తారు? ఆ ప్రయత్నం అన్న చేసిర్రా? బ్లాక్ మనీ రావాలని ఒక 1% అన్న ఎక్కడైనా ప్రయత్నం జరిగిందా? ఇంకా పెరిగింది మోడీ వచ్చినాక. బ్లాక్ మనీ పెరిగింది, పెట్రోల్ రేటు పెరిగింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 9 రూపాయలు తీసుకుంటే పెట్రోల్ మీద ట్యాక్స్, ఓకే, ఇలా 33 రూపాయలు చేసిండు. డీజిల్ మీద కాంగ్రెస్ 3 రూపాయలు తీసుకుంటే 33 రూపాయలు చేసిండు. ఎవడన్నా 10 రేట్లు వేస్తారా? అడిగితే నేను దేశద్రోహిని. మరి ఇంత ట్యాక్స్ తీసుకుంటాం ఇవి లెక్క చెప్పురా అంటే, ఇది ఏం చేస్తున్నావు చెప్పురా అంటే నేను దేశద్రోహిని. అంటే ఇవంతా 99% మంది ప్రజలది ఆ 1% ఉన్నోడు దోసుకోవడానిక? ఇదా మనువాదం? ఇదా బ్రాహ్మణవాదం? దొంగ నా కొడుకులు. రైతులకు రైతు చట్టాలు వద్దంటే బలవంతంగా ఎందుకు తెచ్చినావు? అదాని అంబానీల కోసం తెచ్చినావు. ఎందుకు తెచ్చినావు? వానికి చేస్తే వానికి కడుపు నింపితే వాని దానికెళ్ళి నీకు వాటా ఇస్తాడు. వాని పేరు మీద నువ్వు చేస్తున్నావు. వానికి పోయేది ఒక 5-10%. మిగతాదంతా మోడీ దోసుకుంటుండు. మళ్ళీ ఎందుకు రద్దు చేసుకున్నారు? 750 మంది రైతుల ప్రాణాలను ఎందుకు బలిగొన్నారు? వారి ప్రాణాలను తిరిగి తెస్తారా? కరోనా ప్యాకేజీ 20 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు మిత్రులారా? మీకేమైనా వచ్చినాయి? కరోనా చచ్చిపోయిన కుటుంబాలకన్నా ఒక 5 రూపాయలు ఇచ్చిర్రా? పోనీ మెడికల్ బిల్లులు కట్టిర్రా? కరోనా ప్యాకేజీ 20 లక్షల కోట్లు రిలీజ్ చేశారు. ఏవి ఎవరికి వచ్చినాయి? అది కూడా స్టార్టింగ్ లో ఆ వ్యాక్సిన్ కూడా ఏది 1200 తీసుకున్నారు. మా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతో నువ్వు ఆర్డర్ ఇచ్చి ఫార్మసీ కంపెనీకి మళ్ళీ మాకే అమ్ముతావా అని చెన్నై హైకోర్టు మొట్టికాయలు వేస్తే ఆ వ్యాక్సిన్ ఫ్రీ అన్నారు. మరి 20 లక్షల కోట్లు ఆడిపోయాయే. వ్యాక్సిన్కి 20 లక్షల కోట్లు కావు కదా. కాంగ్రెస్ పోలియో సుక్కల నుంచి మసూచి అట్లా అన్నిటికి ఇచ్చింది కదా, ఇరాడికేట్ చేసింది కదా, అన్నిటికీ వేసింది కదా. దానికి ప్రచారం చేసుకోలే, మళ్ళీ దానికి ప్రచారం. మన పైసలు మనకు ఖర్చు పెడితే ప్రచారం. సో ఆ 20 లక్షల కోట్లు దోసుకొని తిన్నారు. ఆర్బీఐ దగ్గర రిజర్వ్ ఫండ్ ఉంటే అది దోసుకున్నారు. ఓకే, ఆ ప్రింటింగ్ కొత్త నోట్లు ప్రింటింగ్ చేస్తే ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆ ఆర్బీఐకి వచ్చే లోపల అవి దోసుకున్నారు. 150 లక్షల కోట్లు అప్పు చేసిండు, వాటికి లెక్కలేదు. అది కాకుండా అంతకుముందు కాంగ్రెస్ దేశద్రోహి అయినటువంటి వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అది అప్పనంగా దోస్తులకు ఇచ్చేసిండు. అవి వాటి పేరు మీద ఉన్న భూములు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వచ్చేవి. అంటే ఇప్పుడు దాదాపు 300-400 లక్షల కోట్లు యాడికి పోయినాయి. అవన్నీ ఒక్కొక్కరికి పంచిపెట్టినా మనిషికి ఎంత వచ్చేది? అందరూ భారతదేశంలో ఒక్క పేదోడు ఉండేటోడు కాదు. అంటే గంత సొమ్ము యాడికి పోయింది? ఈ బాపనోడు దోసుకున్నట్టే కదా. వెనకడ కూడా అంతే. అంటే నేను ఏమంటున్నా, వాని గుణం పోదు, వాని డిఎన్ఏ పోదు. అప్పుడు గుళ్ళ దాచిపెట్టుకున్నాడు. అప్పుడు రాజు పరిపాలన చేయలేని దుస్థితి. పిఎం కేర్ ఫండ్స్ ఏవి? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ చేసిండు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆర్టీఐ కింద వచ్చేది. ఆ పైసలు ఎవరికి ఖర్చు పెట్టినావో చెప్పేటోడు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉండేది పిఎం రిలీఫ్ ఫండ్ కింద. దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ మార్చి అది ఆర్టీఐ కింద రాకుండా చేసేసిండు. దాని కింద వచ్చే పైసలు చెప్పడంట మనకి ఏడిపోతున్నాయి. చెప్పనప్పుడు దాని పిఎం కేర్ ఫండ్స్ తీసేసాయి, పేరు తీసేసాయి, పిఎం పేరు తీయడంట. అడిగితే అది ఎన్జిఓ, అది మీకు సంబంధం లేదు అంటున్నాడు. మరి ఆడికి పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, మరి జోలా లేకే చెల్పడేంగి అన్నాడు. మరి ఇలా దాని కింద వచ్చే పైసలు ఎందుకు నీకు? ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి కదా. అది నువ్వు పిఎంగా ఉన్నావు, నీ యొక్క దేశ ప్రజలకి ఏమైనా కష్టాలు ఉన్న వాళ్ళకి పేదోళ్ళకి సాయం చేయమని ఎవరైనా దానం చేస్తే దా పైసలు నీకెందుకు? నీకు పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేనివాడు అంటే వాడు చెప్తున్న మాటలకి చేతలకి పొంతం లేదు. సింపుల్. 2014లోనేమో ఈ యొక్క అన్ని మేక్ ఇన్ ఇండియా ఇట్లా చెప్పిండు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏమంటాడు? ఏది మీరు కాంగ్రెస్ ఓటేస్తే ముజరా, మాంసం, మటను, మాంసము ఇవి చెప్తాడు. మీ పిల్లల మంగళసూత్రాలు తెంపేస్తారు. ఇట్లా
మరి 2014 అట్లా చెప్పని ఉంటుంది ఓటు వేసుకోవాలా దొంగ ముండా కొడుకులు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం ఆయ దోగునే అన్నాడు. ఓకే, అయిందా? రైతులకి ఆదాయం డబుల్ అయిందా? ఎంఎస్పీ పెంచమంటే 750 మంది రైతులను చంపిండు. ఒక్క రైతు చెప్పండి మీ ఆదాయం డబుల్ అయిందా? యూరియా ఇమ్మంటే ఇస్తలేడు. మీరు యూరియా వాడకండి అని చెప్తున్నాడు. దేశం యొక్క అప్పు ఎందుకు పెరుగుతోంది? ఈ అప్పు ఎవరి కోసం చేశారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి మిత్రులారా. ఎన్ని ఎయిమ్స్ ఆసుపత్రులు కట్టారు, ఎన్ని ఐఐటీలు కట్టిర్రు, ఎన్ని నవోదయ విద్యాలయాలు కట్టారు. ఉన్న వాటి పేరు మార్చిండు. కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి సెకండ్ గ్రేడ్, వాటిని ఏది పేరు మార్చిండు అంతే, ఒక్కటి కొత్తది కట్టలే. ఎన్ని విమానాశ్రయాలు కట్టారు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రమాణ స్వీకారానికి మీకు ఎందుకు ఆహ్వానం అందలేదు? అప్పుడు ఎన్నికల టైంలోనే ఎందుకు మత ఘర్షణలు జరుగుతాయి? కరెక్ట్ ఎన్నికల ముందు జరుగుతాయి, మళ్ళా విచారణ జరగదు. తర్వాత దేశ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు, విచారణ ఎందుకు జరగవు? దోషులకు ఎందుకు శిక్షలు పడవు? గంగా నదిని శుద్ధి చేస్తాను గెలవంగానే గంగా నదికి సాష్టాంగ నమస్కారం చేసి తల్లికి నమస్కారం చేసినాక గంగా నదికి నమస్కారం చేసిండు, లేకపోతే వయసు వరుస. ఎప్పటి వరకు శుద్ధి అయిందా? అట్లా అడగవద్దు. అడిగితే నేను కమ్మిని, నేను కాంగిని, నేను దేశద్రోహిని. గంగా నదిపై వాటర్ వే ఎంతవరకు వచ్చింది? హిందువులైన 70 కోట్ల మంది ఓబీసీలకు కులగన్న ఎందుకు చేయరు? అసలు జనగణన చేస్తలేరు. 2011 అయింది, ఇప్పటి వరకు మళ్ళీ ఎవ్రీ 10 years ఇవ్వాలి, 2021 ఇవ్వాలి. మరి ఇప్పటి వరకు ఎందుకు చేస్తలేరు జనాభా లెక్కలు? బీసీలు అంటే మీకు ఏది తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బీజేపీ అధ్యక్షుని బ్రాహ్మణ్ చేశారు. తెలంగాణలో రాజస్థాన్ లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణ్ చేశారు. అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని బ్రాహ్మణ్ చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఉండేటోళ్ళంతా నిర్ణయం చేసేటోళ్ళంతా బ్రాహ్మణ్సే. చివరిది అభివృద్ధి జరిగి ఉంటే ఇన్ని ర్యాలీలు ఇంత ఖర్చు ఎందుకు చెప్పండి మిత్రులారా. అందుకే బీజేపీ హటావ్ దేశ్ బచావ్, బీజేపీని దింపడమే ఏకైక మార్గం. ఎందుకంటే వానికి మన మీద 1% ప్రేమ లేదు. ఓకే, ఒక్కటి చెప్పండి ఇది మంచి చేసిండు వాడని చెప్పండి. ఓకే, ఎంత దుర్మార్గులు ఈ బ్రాహ్మణులు అంటే భయంకరమైన దుర్మార్గులు, మామూలు దుర్మార్గులు కాదు. చూడండి, జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సినవి బ్రాహ్మణీయం చేస్తున్న రక్తపాతం ఎందుకు జరుగుతాయి? ఎందుకు దేశంలో ఇన్ని దాడులు జరుగుతాయి? ఎందుకు విచారణ జరుగుతుంది? కాంగ్రెస్ హయాంలో దాడులు చేసింది వీడే. కనీసం వాడు కర్ఫ్యూలు పెట్టి విచారణ చేసి దోషులకు శిక్షలు వేసిండు, వాడిని దింపడానికి చేసారు. ఓకే, హిందూ ముస్లిం ఫీలింగ్ తేవాలంటే వీళ్ళ లాజిక్ ఏంటంటే హిందువులను చంపి ముస్లింలు చేశారని ప్రచారం చేయాలి. లేకపోతే ముస్లింలకు పైసలు ఇచ్చాయినా కొంత అల్లగుడి చెత్తనా కొడుకులు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పైసలు ఇచ్చాయినా చేపియాలి. భారతదేశంలో జరిగిన 1-2 కాశ్మీర్ రిలేటెడ్ పాకిస్తాన్ చేయించినదా 1-2 తీసేస్తే స్వతంత్రం వచ్చిన కొత్తలా మిగతా అన్ని వీడే చేయించాడు. అది కాంగ్రెస్ హయాంలో అయినా సరే ఇప్పుడు చేయిస్తున్నా సరే. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగేవి ఇప్పుడు జరుగుతలేవు అంతే. ఓకే, సింపుల్. పార్లమెంట్ మీద దాడి జరిగింది ఎన్నికల ముందు, మరి ఇప్పటి వరకు విచారణ లేదే. వాడు ఓడు ఏంటిది, వాని శిక్ష పడాలి కదా. మన పహల్గామ్ లో ఎవడొచ్చిండు, మళ్ళీ ఏడికి పోయిండు, వాడి గురించి విచారణ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి కదా. రైట్, కాంగ్రెస్ హయాంలో జరిగితే వాళ్ళకి శిక్షలు అన్ని బీజేపీ హయాంలో జరిగినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అని ఉన్నది. ఈవెన్ కాశ్మీర్లో కాశ్మీరీ పండితుల మీద దాడి చేసింది కూడా బీజేపీ గవర్నరే ఉండే. ఓకే, బీజేపీ హయాంలో పార్లమెంట్ మీద దాడి జరిగితే కాంగ్రెస్ హయాంలో విచారణ జరిగి ఆ అఫ్జల్ గురికి శిక్ష పడ్డది. అర్థమైందా? కాశ్మీర్లో తీవ్రవాదులను పెంచి పోషిస్తుందే వీళ్ళు, ఈ ఆర్య బ్రాహ్మణులు. వాళ్ళకి ఇక్కడ వాళ్ళ అజెండా ఏంది? డే టు డే ప్రజా సమస్యల మీద చర్చలు ఉండొద్దు. హిందువులను చంపితే ఓకే అలా మరి ఆర్యుడు చచ్చిపోడు, మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలే వీళ్ళని చంపేసి నేను ఉంటేనే మీకు రక్షణ, నువ్వు ఉంటే మాకు రక్షణ అయితే వాడు కాంగ్రెస్ అన్నప్పుడు మరి నువ్వు వచ్చినాక ఒక్క దాడి కావద్దు అంటే నువ్వు చెప్పేది అన్ని ఫేకే. ఎన్నికలకు నువ్వు వాడుకునే ఆయుధం శూద్రులను చంపడం, చంపేసి ముస్లింలు చంపారని ప్రచారం చేసి కాబట్టి నాకు ఓటే అంటాడు. నువ్వు కాదు హిందువులను చంపినాక నువ్వు హిందువులను కాపాడలేకపోయినాక నువ్వెట్లా నీకు నువ్వుంటే మాకెట్లా రక్షణ అవుతుంది? అది కాంగ్రెస్ మీద బురద వెళ్ళడానికి వాడుకున్నావు. మరి నువ్వు వచ్చినాక దాడులు జరుగుతుంటే మళ్ళీ ఎవరిని తిడతావు? కాంగ్రెస్ని తిడతావా? ఆలోచించగలుగుతా. బ్రెయిన్లెస్ పీపుల్. జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సినవి బ్రాహ్మణీయం చేస్తున్న రక్తపాతం. చూడండి మిత్రులారా, వృద్ధుడైన గాంధీజీని కాల్చి చంపిన వాడు చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడు. ఓకే, వాడు గోపాల్ గాడ్సే, వాడు పిరికి సావర్కర్, వినాయక దామోదర్ సావర్కర్, విడి సావర్కర్, తర్వాత వాడు అందరు బ్రాహ్మిన్స్ అలా 7. ఓకే,
అర్థమైందా? సొంత తల్లిని చంపిన పరశురాముడు బ్రాహ్మణుడు. ఛత్రపతి శివాజీ పైన కత్తివేటు వేసిన భాస్కర్ కులకర్ణి బ్రాహ్మణుడు. ఓకే, శివాజీ తర్వాత ఆయన సంపాదించిన రాజ్యాన్ని కబలించిన బాలాజీ విశ్వనాథ్ పేష్వా బ్రాహ్మణుడు. ఇలాంతా చిత్ప్లవన్ బ్రాహ్మణులు, ఆర్య బ్రాహ్మణులు. ఓకే, సంత్ తుకారాం రాసిన గాథను నీటిలో ముంచివేసి ఆయన్ను హత్య చేసి దైవ సన్నిధికి రథమెక్కి వెళ్ళిపోయాడని దుష్ప్రచారం చేసింది బ్రాహ్మణుడు. అంటే శూద్రుడు ఎవడైనా సరే మంచి పేరు వస్తే వీడు తట్టుకోలేడు. ఓకే, అది సంత్ భక్త తుకారాం గారు కావచ్చు, లేదు అంటే ఆ యొక్క బలి చక్రవర్తి గారు కావచ్చు, లేదు అంటే ఆ యొక్క శంభూకుడు కావచ్చు, లేదు అంటే ఆ కర్ణుడు కావచ్చు, లేదు అంటే ఆ యొక్క ఏల్కట్ చేసిన ఏకలవ్యుడు కావచ్చు. ఏంది వీని ఆధిపత్యం? అంటే నీకు గిచ్చితే నీకు నొప్పి అయినప్పుడు బ్రాహ్మణ్కి మాకు నొప్పి కాదురా. నీ లోపల అదే రక్తం ఉంది, మా లోపల అదే రక్తం ఉంది. నీ మీద ఎండ కొడుతుంది, మా మీద ఎండ కొడుతుంది. నువ్వు మీ అమ్మ నాన్న చేసుకుంటే నువ్వు మీ అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినావు, మేము అట్లనే వచ్చినాం. మరి నువ్వోడిరా డిఫరెన్స్, ప్రకృతి మాకు డిఫరెన్షియేట్ చేయనప్పుడు నువ్వోడివి మాకు మా మీద ఈ యొక్క మమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మా మీద ఆధిపత్యం చేయడానికి, మా పిల్లలతో వ్యభిచారం చేయించడానికి, మా యొక్క పిల్లలతో ఈ యొక్క అడ్డమైన పనులు చేయించడానికి నేనెందుకు మగ్గం నేయాలి, నేనెందుకు గడ్డం గీకాలి, నేనెందుకు ఇక బట్టలు ఉతకాలి, నువ్వెందుకు కూర్చుని ముచ్చట చెప్తావు? నువ్వు అవన్నీ చేయి, మేము ముచ్చట చెప్తాం. అట్లా అంటే నీ కళ్ళు పోతాయి, నిన్ను నరకంలో నూనెల గోలిస్తారు. ఇట్లా అని చెప్తాడు ముడకుడు. నాలుకలు కోసిర్రు, వాడి వేదమే చెత్త. ఆ చెత్తని ఎవడన్నా చదివితే వాడి నాలుక కాదు, వాడి కర్ణుని ఎందుకు ఆ పరశురాముడు వాడి బోధన చేయరా అంటే వీడు శూద్రుడు అయి ఉండి రథం నడిపేటోడు అయ్యండి వాడు వచ్చి అది నేర్చుకున్నాడు అని చెప్పి నీ విద్య చెల్లదు అంటాడు. లేకపోతే అన్ని శాపాలు పెడతాడు. ఎందుకు పెట్టాలి? దొంగ ముండ కొడుకులు. సంత్ నామదేవుని హత్య చేసింది బ్రాహ్మణుడు. దేవగిరి అంటే దౌలతాబాద్ యాదవ సామ్రాజ్యంలో తిరుగుబాటు చేసి ఖిల్జీతో చేతులు కలిపిన హేమాద్రి పండిత్ బ్రాహ్మణుడు. వినండి మిత్రులారు దయచేసి. ఓకే, జ్యోతిరావు పూలే గారిని చంపడానికి వ్యక్తులను పంపించింది కేశవ్ భట్ బ్రాహ్మణుడు. చిత్ప్లవన్ ఆర్య బ్రాహ్మణుడు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీని ఔరంగజేబుకు పట్టించిన రంగనాథ స్వామి బ్రాహ్మణుడు. ఓకే, అర్థమైందా? అక్కడ ఏది ఇక్కడ ఏది టిప్పు సుల్తాన్ బతిలాడుకున్నారు అక్కడ ఆ దేవాలయాన్ని కాపాడమని చెప్పి. అక్కడ ఏది ఈ బ్రాహ్మణులు ఇది చేస్తే గురువు భార్యను అపహరించిన ఇంద్రుడు బ్రాహ్మణుడు. ఆదర్శ రాజు బలిచక్రవర్తిని చంపినవాడు బ్రాహ్మణుడు. సంత్ జ్ఞానేశ్వరుని తల్లిదండ్రులను కులం నుంచి బహిష్కరించిన వారి ఆత్మహత్యాకారకుడు బ్రాహ్మణుడు. ఏకలవ్యుని బొటనవేలును కోసింది బ్రాహ్మణుడు. మౌర్య రాజు బృహద్రథుణ్ణి చంపి మౌర్య సామ్రాజ్యాన్ని కూల్చిన పుష్యమిత్ర శంగుడు బ్రాహ్మణుడు. అంటే చెడు చేష్టలంతా బ్రాహ్మణులు ఎట్లుంటారు? ఆలోచించాల్సిన విషయాలు. ఇలా చంపడం మరియు చంపించడం బ్రాహ్మణ్ణి సహజ గుణం. వాడి ఆధిపత్యం ఉండాలి. వాడు రాసుకున్న పుస్తకం తప్పు రాసుకున్నాడు కాబట్టి ఆ పుస్తకానికి భిన్నంగా ఎవడు ప్రవర్తించినా వాడిని చంపుతా అంటాడు వాడు. అంతే సింపుల్. మనువాదం అనే విషవృక్షం వేళ్లు భూమిలో ఉంటాయి. ఈ వేళ్లు ఆర్ఎస్ఎస్, పైకి కనిపించే మొక్క బీజేపీ. దీనికి నీరు పోసేది బ్రాహ్మణుడు. కరెక్ట్. గతంలో ఏది పార్లమెంట్ ఓపెనింగ్కి ఎవరు వచ్చేటోళ్ళు? ఇవాళ ఎవరు వస్తున్నారు? మొన్న ఎవరు వచ్చారు? గాల్లే ఆర్య బ్రాహ్మణులు, మఠాధిపతులు, పీఠాధిపతులు. గాల్లే అలా ఈ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎడసింపాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. మొన్న 400 వస్తే చింపేటోళ్ళు, 400 రాకుండా చేసినాం. మతం, కులం, దేవుడు, స్వర్గం, నరకం, చివరికి పంచాంగం, వాస్తు అన్నీ పెట్టింది ఈ బాపనోడు. ఒక టైం మంచిగా ఉంటుందంట, ఒక టైం చెడ్డగా ఉంటుందంట. ఉండదు అట్లా. ప్రకృతి వీడి చెప్పినట్టంటే మార్చురా. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని మార్చు. భూమి తన చుట్టూ తినే కక్షను మార్చు. 1 సెకండ్ మార్చు, ఎక్కువద్దు. సూర్యుని చుట్టూ తిరిగే గమనాన్ని మార్చు. అది దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది కదా, గుడ్డు ఆకారంలో. దాన్ని మార్చు, సర్కిల్ గా తిరిగేటట్టు చేయి. నువ్వు చెప్తే ప్రకృతి వింటాదిరా. నీకు రోగం వస్తే మా దగ్గరికి వస్తున్నావు డాక్టర్ దగ్గరికి, నీవు చెప్తే ప్రకృతి వింటదా? ఎవరికి చెప్తున్నావు? అట్లయితే ఒక్క బాబనోడు చచ్చిపోడు, వాడు మంత్రం వేసుకొని కాపాడుకుంటాడు. వాడి రోగాన్ని వాడు తగ్గించుకుంటాడు. నీ బట్టలు ఉతికేది మేము, నీకు రోగం వస్తే చూసేది మేము,
నీకు అవసరాలన్నీ తీర్చేది మేము. నీ మంత్రాలకు ఏం రాస్తాయి? చింతకాయలు రాలే. దొంగ బాడుకో. వానికి ఏంటంటే పంచాంగం పెట్టిన ఉద్దేశం ఏంటంటే మనం తుమ్మినా దగ్గర వానికి తెలవాలి. మన ఇంట్లో ఏమవుతుంది, పెళ్లి అవుతుందా, మన ఇల్లు కొనుక్కున్నామా, మన జాగా కొనుక్కున్నామా తెలవాలి. తెలిస్తే మన ఇంట్లో కయ్యం పెడతాడు, లేదంటే మనం సంపాదించిన సంపాదనలకి వెళ్ళి దోసుకుంటాడు. లేకపోతే అది మనని అణిచివేసి వస్తాడు. మనం కంట్రోల్ చేయడానికి వాడు పంచాంగం వేసిండు. మన ఇంట్లో ఏమైనా అని తెలవాలి. మరి మన ఇంట్లో పంచాంగం పెడితే ఒకటి పెట్టాలి. మేము పెడతాం రా. దొంగ పాడుకో. సో మన మెదడికి సంఖ్యలు వేసింది బాపనోడే. అన్నీ చేసినా మనం మారలేదు. ఎప్పుడొచ్చునో బహుజనులకు మార్పు. శూద్రులు ఎప్పుడు రాజ్యమేలుదురో పై వాటిని పాటించి కలగన్న రోజు తప్పకుండా రాజ్యమేలుతాం. ఓకే, ఆయన పరిమళ అంటే ఆయన రాసిండు. గుడ్ బ్రదర్. సో మనము రాజ్యం ఏలాలంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం వల్ల అప్పుడు జాతీయవాదులు ఈ యొక్క అంబేద్కర్ గారు కోరిన దాన్ని అంగీకరించి ఓకే దాన్ని చట్టం చేయడం వల్ల ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ చట్టసభల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఇంకా నాయకత్వ లక్షణాలని బానిస మెంటాలిటీని పొడగొట్టుకోవాలి. అటనే కుల వృత్తులు అందరు బంద్ చేసుకోవాలి. ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకోవాలి, కానీ కులం వాడు బాపనోడు చెప్పిన పని మాత్రం చేయకూడదు. ఓకే, తర్వాత బీసీలకి మహిళలకి ఆ త్వరలోనే చట్టం చేసుకోవాలి. కేవలం స్థానిక సంస్థల ఎన్నిక సరిపోదు. సర్పంచ్ అయితే పీకేది లేదు, గీకేది లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అది ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ తిడుతున్నారు తప్ప ఈ బీసీ నాయకులని ముండకొడుకులు ఎవ్వడు కేంద్రంలో అడిగాడు. ఆర్ కృష్ణ అడుగుతాడు అన్నాడా? బీసీ బిల్లు పెట్టమని ఒక్కసారి అడిగిండా? ఇంకా బీసీ నాయకులు అని చెప్పుకుంటే ఎవడని అడుగుతారా? కాంగ్రెస్ని అడుగుతారు కానీ బీజేపీని అడిగారు. ఎవడరా కేంద్రంలో ఉన్నది? ఎవడు చట్టం చేయాల్సిన వాడు? ఎవడు? గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ని అడిగారు కదా, మూగ ప్రధాని అని తిట్టారు కదా. మరి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతారు ఈ మూడో కొడుకులు? అంటే వీడు కులం పేరు చెప్పి వాడిచ్చే చిల్లరకో దేనికో వీడు అమ్ముడు పోయిండని అర్థం. ఈ గాడిద కొడుకు అది మందకృష్ణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకోడన్నా బీసీ నాయకుడు అని చెప్పుకునే గాడిద కొడుకు కావచ్చు కదా. వాడు బిల్లు పెడతామంటే కాంగ్రెస్ సపోర్ట్ చేయంటుండా? రాహుల్ గాంధీ పొద్దుగాలేస్తే రాజ్యాంగం పట్టుకొని సమన్యాయం కావాలని ఎత్తినోరు కొట్టుకొని ప్రతి బహిరంగ సభలో చెప్తాడు కదా. ఈడ కులకన్నా చేసినాము, మా స్థానిక సంస్థలు మేము అమలు చేస్తామంటే దానికి తిరకాసు పెడుతున్నాడు. అమలు చేయొద్దు, కాంగ్రెస్కి ఏడ పంచి పేరు వస్తుందో, లేకపోతే ప్రజల బతుకులు బీసీల బతుకులు ఏడ మారుతాయని దానికి ముస్లిం లింక్ పెడుతున్నాడు. ముస్లింలలో కూడా అన్ని మతాలలో కూడా వాడి పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ ఎవరి మొక్కున్నా ప్రతి మతంలో కూడా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో కూడా అంటరాని వారు ఉన్నారు. ఇప్పుడు ముస్లింలలో సయ్యదులు ఇట్లాంటి అగ్రకులంలో ఉన్నారు అలా. ఓకే, అది కాకుండా ఫకీరోళ్ళు, దూదేకులోళ్ళు ఇంకేమున్నాయి నాకు నోటి గుర్తుకొస్తలేవు. సో అట్లాంటి వాళ్ళు అంతా పేదోళ్ళు ఉన్నారు, అలా కూడా అంటరాని వాళ్ళు ఉన్నారు. మరి పేదోడు ఎవడైనా పేదోడే కదా, బ్యాక్వర్డ్ ఉన్నాడు. సో వాళ్ళ కమ్యూనిటీలో కూడా వాళ్ళని పైకి రాణిస్తలేరు. అట్లా ప్రతి కమ్యూనిటీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సమన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. 1% ఉన్న బ్రాహ్మణుడేమో 10% ఈడబ్ల్యూఎస్ కింద రాసుకుంటాడంట అడ్డదారులా. కానీ మిగతా వారికి సమన్యాయం చేస్తామంటే మతం తెస్తున్నాడు. ఈ మతం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మధ్యప్రదేశ్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్లో, అట్లనే గుజరాత్లో అక్కడ ఉన్న బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కి ఇస్తున్నారు బీసీ రిజర్వేషన్. మరి తెలంగాణకి ఏం లింక్? మతం ఎందుకు వచ్చింది మధ్యలో? దొంగల్ ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఓకే, సో ఏది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఇప్పటికీ పూర్తిగా తెలియదు ఈ దేశంలో. సో తెలియదు ఈ దేశంలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఓకే, తెలియదు. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో మేము వివరించే ప్రయత్నం చేస్తాం, మీరు వింటారా? అయితే ఈ మెసేజ్ ఫాలో అవ్వండి. లాస్ట్ చదువుతాం మీ కామెంట్స్. ఓకే, సనాతన ధర్మము అంటరానితనం అని మీకు తెలుసా? ఓకే, సనాతన ధర్మం పేరిట కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేయించేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఊరికి దూరం ఆడంటాడు కదా పవన్ కళ్యాణ్, ఐ ఆమ్ ద అన్డినయబుల్ సనాతని అంటాడు. అది కూడా మామూలుగా చెప్పాడు. ఎందుకు అరుస్తాడో ఎందుకు ఊగిపోతాడో నాకు తెలియదు. మరి ఇదే టోన్లా ఐ ఆమ్ ద చేగువీరా అంటాడు. మరి ఆడ చేగువీర నుంచి ఈడికి ఎట్లా మారింది వీడు? సో అంటే వానికి అధికారం కావాలి. వాడు అధికారం కోసం చెగువీరా అనమంటే అంటాడు, ఇంకేమనమంటే అంటాడు అని అర్థం. వానికి సిద్ధాంతం లేదు, ప్రజల మీద ప్రేమ లేదని అర్థం.
సో సనాతన ధర్మం పేరిట ఊరికి దూరంగా వెలివేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఒంటి మీద బట్టలు లేకుండా చేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఒక కులం వాళ్ళని బట్టలు లేకుండా రథం గుంజిపిచ్చారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట ఒక కులం వారిని బట్టలు లేకుండా నాట్యం చేపించి ఎవరి కోరిక వచ్చినా తీర్చుకున్నారని మీకు తెలుసా? ఒక బ్రాహ్మణ స్త్రీ జోగిని అయిందా మీరు చెప్పండి. ఒక బ్రాహ్మణ స్త్రీ దేవదాసి అయిందా మీరు చెప్పండి. మరి ఈ స్త్రీ ఏం పాపం చేసింది? ఆ స్త్రీ ఎందుకు రాజభోగాలు అనుభవించింది? అట్లా అడిగితే నా నాలుకలు కోస్తారు, నా చెవులల్లో సీసం పోస్తారు. దొంగ లంజ కొడుకులు. సనాతన ధర్మం పేరిట ఒంటి మీద బట్టలు లేకుండా చేశారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట తినడానికి తిండి లేకుండా చనిపోయిన మృత కళేబరాలను తిని బతకవలసి వచ్చిందని మీకు తెలుసా? వాడే చెప్తాడు సంపుకొని తినిపోరా అని చెప్తాడు, ఆడే డప్పు కొట్టుకోమని చెప్తాడు, ఆడే చెప్పులు కొట్టుకోమని చెప్తాడు, మళ్ళీ ఆడే ఊరికి దూరం పెడతాడు. నీ దగ్గర నువ్వు ఈ జంతువులు తింటావు, నువ్వు ఇది చేస్తావు, నువ్వు దూరం పో, కళ్ళు తాగుతావు, ఇంకోటి చేస్తావు అంటాడు. మరి అవన్నీ చేయకపోతే వాడిని దండించింది వాడు, వాడిని అట్లా చేయటట్టు అట్లా బతికేటట్టు చేసింది వాడు. అట్లా అడిగిపోతున్నాయి దొంగలు అని చెప్పడు. సనాతన ధర్మం పేరిట స్త్రీలను వివక్ష గురి చేసింది మీకు తెలుసా? స్త్రీలంతా శూద్రులంట. వీనికి జన్మనిచ్చే స్త్రీ శూద్రులు అవుతుందట. వీనికి జన్మనిచ్చిన స్త్రీ ఓకే పాలిచ్చి వీని పెంచిన స్త్రీ బొమ్మ అవుతుందంట, రంభ అవుతుందంట, ఊర్వశి అవుతుందంట, మేనక అవుతుందంట, డాన్స్ అయ్తుందంట బట్టలు లేకుండా. లంచ కొడుకులు. సనాతన ధర్మం పేరిట బాల్య వివాహాలు జరిపించింది, ప్రోత్సహించింది అని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితిమంటలో వేసి తగలబెట్టేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట శూద్రుడు చదవకూడదని, చదివితే నాలుకలకు వస్తారని, చదువు వింటే చెవులలో సీసం పోసేవారని మీకు తెలుసా? సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమి గాని, మళ్ళీ ఈ లంచకొడుకు ఇప్పుడు కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలైనా మళ్ళా అదే షాగంటి గాడు, అదే గరికపాటి గాడు, అదే సినజియర్ గాడు, అదే సద్గురు గాడు, ఈ లంచ కొడుకులు మళ్ళా గదే గశత్తని చెప్తారు. వెరీ అన్ఫార్చునేట్. సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమిగా, మళ్ళీ గుళ్ళకి పోతే ప్రతి గుళ్ళ ఈ లంచ కొడుకులు ఇదే చెప్తారు. మనకు అర్థం కావద్దని నాకు సంస్కృతం చెప్తాడు. సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమి గాని, ఆస్తిపాస్తులు గాని ఉండకూడదని, కట్టు బానిసగా జీవించాలని మీకు తెలుసా? భూమి హక్కు లేదు. ఓకే, ఎలాంటి హక్కులు లేవు. అరుగుల మీద కూసోవద్దు, నేల మీద కూసోవాలి, 2 కాళ్ళు దొడ్డికి పోయినట్టు. అర్థమైందా? ఎవడన్నా బై మిస్టేక్ మనిషిపోయి కూర్చున్నాడు అనుకో, వాళ్ళ పిర్రాలు కోసిర్రు. ఇక దళిత స్త్రీ ఈ పై వస్త్రం వేసుకుంటే బ్రెస్టులు కోసిర్రు. బ్రెస్ట్ సైజుని బట్టి ట్యాక్స్ వేసారు. అంటే ఎంత లంచ కొడుకులు. ఇక తిట్టబుద్ది కదా, బరాబర్ తిడతాం. దేవదాసి వ్యవస్థను పెట్టి ప్రోత్సహించింది సనాతన ధర్మం అని మీకు తెలుసా? మరి ఆ పని చేసినప్పుడు వానికి అంటరానితనం రాదు, మిగతా అన్ని చోట్ల గుర్తుకొస్తుంది. అంటే ఎంత బ్రెయిన్ ఎట్లా పుట్టినరు, ఎందుకు పుట్టినరు, ఎట్లా పుట్టించిండ్రు వీళ్ళని నాకు అర్థమైతలే. సనాతన ధర్మం పేరిట సముద్రయానం నీవు చేయకూడదని నీకు తెలుసా? ఎందుకో ఏమవుతుందో, సముద్రయానం చేస్తే ఏమవుతుంది అంటే ఆ యొక్క వేరే దేశాలు ఉండే మంచి కానీ సమానత్వం కానీ ఏమైనా నేర్చుకుంటారేమో, ఈ బ్రాహ్మణ చెత్తకి ఈ చెత్తని తొలగించాలని ప్రయత్నం చేస్తారేమో అని భయపడ్డాడు. అందుకని సముద్రయానం వద్దన్నాడు. సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి శిక్షలు అమలు చేసేవారని నీకు తెలుసా? బ్రాహ్మణికి ఎలాంటి శిక్షలు లేవు, మిగతా వాళ్ళకి కఠినమైన శిక్షలు తుమ్మినా తగిన. అదే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతోటి ఏమైనా చేస్తే వాడికి మరణదండన. అదే బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని ఫస్ట్ ఆయన భర్త అత్తగారింటికి పంపించకనే ముందు ఫస్ట్ బ్రాహ్మణుతో 3 రాత్రులు గడపాలి. వీడు దేవుడు అంట, దేవుడికి ప్రసాదం పెట్టినాకనే దాన్ని మిగతా వాళ్ళు తినాలంట. అది వాడి కాన్సెప్ట్. ఏది సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి పురోహితులు ఇప్పటికీ మంత్రాలు చదువుతున్నది నిజం కాదా? సనాతన ధర్మం ఇప్పటికీ చాలా వరకు ఇవే కంటిన్యూ చేస్తున్నారు. మనం అటెన్షన్ పే చేస్తలేం అంతే. సనాతన ధర్మం ప్రకారం చావుల్లో కూడా కులాల పేరిట పురోహితులు సాంఘ్యాలు నిర్వహించడం నిజం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే గంటలు సాలవు. రండి తెలుసుకుందాం, చర్చించుకుందాం, సనాతన ధర్మం అంతు చూద్దాం.
సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు ఉన్నాయి. స్టార్టింగ్ లా బ్రాహ్మణుడు శూద్రుడే ఉండే, తర్వాత వానికి కొంతమందితో స్పెషల్ అవసరం వచ్చింది. యుద్ధం చేసేటోడు కావాలి, వ్యాపారం చేసేటోడు కావాలి, కాబట్టి వాళ్ళు నువ్వు అల్లదల్ల జర్ర గొప్పవాడు అని చెప్పిండు అంతే. ఇక వాడు చెప్పిన ఏ వినకుండా ఈ అధర్మాన్ని ప్రశ్నించిన వాళ్ళని వెలివేసిండు. వాళ్ళు దళితులయ్యారు. అందుకే వాళ్ళు ఈ చాతుర్వర్ణంలో ఉండరు అన్నట్టు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు జ్ఞాన సముపార్జన, శాస్త్ర బోధన, మత విధులను నిర్వహించడం, క్షత్రియుడు ఆయుధాలు ధరించి పరిపాలించడం, వైశ్యుడు వ్యవసాయం, వ్యాపారం చేయడం, శూద్రుడు పై 3 వర్ణాలకు సేవ విధిగా నిర్వహించాలి. అందుకు నువ్వు సేవ చేయాలంటే బతకాలి కాబట్టి 2 రొట్టెలు ఇస్తా, లేకపోతే ఇప్పుడైతే 2 రేషన్ బియ్యం ఇస్తా, నీకు చదువు చెప్పిస్తా, నీ బతుకు మారుస్తా, నువ్వు ఏ పనైనా చేసుకొని బతకొచ్చి ఇట్లా చెప్పడాడు. వాడు అస్సాం ముఖ్యమంత్రి వాడు హేమంత్ బిశ్వ శర్మ ఇదే అంటాడు. సేమ్ ఇప్పుడు చెప్పిందే అంటాడు. మీరు మాకు సేవ చేయడానికి గుట్టించారు అంటాడు. అప్పుడెప్పుడో భూమి పుట్టకుంది కాదు, ఇప్పుడు ఇది శ్రమ విభజన వ్యవస్థగా కొందరికి అనిపిస్తుంది. కానీ ఈ వ్యవస్థలో శూద్రుడికి ఆస్తి హక్కు లేదు, వేద జ్ఞానం వద్దు, ఉద్యోగం వ్యాపారం చేయకూడదు, వ్యవసాయం చేయకూడదు, ఇవన్నీ తిరస్కరించబడ్డాయి. కేవలం దాసుడిగా పై 3 వర్ణాలకు సేవ చేసి పొట్టనిప్పుకోవాలి. అందుకే వీళ్ళ పేర్లు కూడా దాస్ అనే ఉంటాయి, చాలా మందికి ఉండేవి. ఆ అంటే పేర్లనే రాసింటాడు. వాడేమో శాస్త్రి, వాడు ద్వివేది, త్రివేది, శర్మ, శుక్ల, ఇట్లా ఇది అన్ని అట్లా పేరుంటాయి. ఈయనకి దాసుడు, ఎల్లయ్య, పోషయ్య, ఇట్లా అంటే పేర్లనే నువ్వు డిఫరెన్స్ చెప్పొచ్చు. ఆ విధంగా సేవలు చేసిన వానికే స్వర్గప్రాప్తి లభిస్తుందని బ్రాహ్మణుల శాస్త్రాలు. స్వర్గం ఎడపాడైంది. దొంగముడ కొడుకు. ఈ సనాతన ధర్మం వర్ణ వ్యవస్థ శూద్రుల పాలట శాపాలుగా ఎలా పరిణమించాయో ఇంకా కొన్ని ఉదాహరణలు. ఇది పై 3 వర్ణాల పురుషులు శూద్ర వర్ణం స్త్రీలను లైంగికంగా అనుభవించవచ్చు, పెళ్లాడవచ్చు. అయితే పై వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్ర పురుషుడి నేరం చేస్తే, అంటే ఈ పైన 3 వర్ణాలు ఉన్నాయి కదా, అలా రాసిండ్రు అన్నట్టు. ఈ వర్ణంకి ఈ వర్ణం సంకరణం అయితే ఇది. ఓకే, సో ఎట్లా చేసినా బ్రాహ్మణి స్త్రీని ఎవడు టచ్ చేయకూడదు, రాజు అయినా సరే. ఓకే, సో అర్థమైందా? సో ఆ విధంగా చేసినప్పుడు ఈ పై 3 వర్ణాల వారు శూద్ర స్త్రీని అనుభవించవచ్చు. కానీ శూద్రుడు పై 3 వర్ణాలలో ఏ స్త్రీని అనుభవించకూడదు. ఒకవేళ బై మిస్టేక్ చేస్తే ఓకే, వాడి యొక్క అంగాన్ని ఖండించేవారు, పురుషాంగాన్ని కట్ చేసేవారు, లేదా అతనికి మరణ శిక్ష వేసేవాళ్ళు. ఇది నేను చెప్తలే, మనుధర్మ శాస్త్రం 8వ అధ్యాయం 374వ శ్లోకం. ఓకే, 2వ పాయింట్. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు. వేదం చెప్పే హక్కు వాడికి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళు ఎట్లా బతకాలి, రాజు ఏం చేయాలి, ఇంకోటి ఏం చేయాలని చెప్పే అధికారం కేవలం బ్రాహ్మణునికే ఉంది. కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేరు. ఇది కూడా మనుధర్మ శాస్త్రంలో 8వ అధ్యాయం 21వ శ్లోకం. 3వ పాయింట్. ఏ రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలోకి పడిన ఆవు వలె కుంగిపోతుంది. అంటే శూద్రుడికి ఎలాంటి హక్కులు లేవు. సో మనుధర్మ శాస్త్రము 8వ అధ్యాయము 21వ శ్లోకం. ఇది వాడి యొక్క అప్పుడు పెట్టిన రాజ్యాంగం. ఓకే, దీనికి భిన్నంగా ఎవరు ప్రవర్తిస్తే వాళ్ళకి కఠిన శిక్షలు ఉండేవి. ఓకే, సింపుల్. అంటే శూద్రులకు శిక్షలు ఉండేవి, కఠిన శిక్షలు. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించినా విన్నా అతని నోటిలో చెవులలో మసులుతున్న నూనె పోయించబడును. ఇది మనుధర్మ శాస్త్రంలో 8వ అధ్యాయము 272వ శ్లోకము. ఓకే, ఇవన్నీ మనకు అర్థం కావద్దని వాడు సంస్కృతంలో రాసుకున్నాడు. శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు, శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హులు. మనుధర్మ శాస్త్రము 3వ అధ్యాయము 156వ శ్లోకం. శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు. మనుధర్మ శాస్త్రము 4వ అధ్యాయము 99వ శ్లోకం.
శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ అతడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకారపూరితుడై బ్రాహ్మణులను లక్ష్య పెట్టకపోవచ్చును. మనుధర్మశాస్త్రం 10వ అధ్యాయం 129వ శ్లోకము. ఇక ఇట్లా అన్నాక శూద్రుని దగ్గర ఎందుకు డబ్బులు ఉండనిస్తాడు? సో వాడు రాసుకున్న పుస్తకాన్ని అమలు చేస్తున్నాడు. అందుకే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అంగీకరించలేదు, భారతీయ జెండాని అంగీకరించలేదు. కాషాయమే మా జెండా అంటారు ఇప్పటికీ, మన ధర్మశాస్త్రమే మా రాజ్యాంగం అంటారు ఇప్పటికీ. బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు. మన ధర్మశాస్త్రము 8వ అధ్యాయము 417వ శ్లోకం. అయినా సరే సనాతన ధర్మం గొప్పది అని చెప్పుదామా? అరే పవన్ కళ్యాణ్ వచ్చిన కొడుక, వీనికి కూడా అర్థమైతలే, వీడు కూడా శూద్రుడే, కాపోడు కూడా, వానికి అర్థమైతే పిచ్చిన కొడుకు. బ్రాహ్మణుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి. మన ధర్మశాస్త్రం 1వ అధ్యాయం 9వ శ్లోకం. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. మన ధర్మశాస్త్రం 10వ అధ్యాయం 123వ శ్లోకం. బ్రాహ్మణుడు జీతభత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికి భగవంతుడు శూద్రులను సృష్టించాడు. వాడు క్లియర్ చెప్పిండు కదా, వాడు ముక్కులకెళ్ళి వచ్చిండు, వీడు ఇంకా కింది భాగాలకి వచ్చిండు, కింది భాగాలకు వచ్చినవాడు వానికి సేవ చేయాలని క్లియర్ మనకు చెప్పిండు కదా వాడు. ఇది మనుధర్మశాస్త్రం 8వ అధ్యాయము 413వ శ్లోకం అంట. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి పై 3 వర్ణాలను దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడును. ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక. మనుధర్మశాస్త్రం 8వ అధ్యాయము 270వ శ్లోకం. ద్విజుల అంటే పై 3 వర్ణాల యొక్క పేర్లు కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోట్లో 10 వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి అంట. అంటే మాకు ప్రాణం లేదురా? ఆలోచించగలుగుతున్నారు. మనుధర్మశాస్త్రం 8వ అధ్యాయం 271 శ్లోకం. బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా, క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా, వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేర్లు సేవక వృత్తిని చూపుతూ ఉండాలి. ఇంతకు చెప్పిన కదా దాసు లెక్క. సో మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 32వ శ్లోకం. బ్రాహ్మణుల ఇంటి పేరు శుభ్రమైనదిగా, క్షత్రియుల ఇంటి పేరు శక్తిని చూపేదిగా, వైశ్యుల ఇంటి పేరు ధన సంపత్తిని చూపేదిగా ఉండాలి. శూద్రుల ఇంటి పేరు హేయమైనదిగా ఉండాలి. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 31వ శ్లోకం. సనాతన ధర్మంలో యజ్ఞయాగాలు పూర్వం గోబలి అనే యజ్ఞయాగాలు ఉండేవి కావు. సువిశాలమైన యజ్ఞశాల నిర్మించి పురోహితుల మంత్రధ్వానాల మధ్య గోవధతో పాటు అనేక జంతు బలులు జరిగేవి. వాస్తవం. యజ్ఞంలో పాలు, ధాన్యాలు, నెయ్యి, మాంసం, సోమరసం దేవతలకు నైవేద్యంగా నివేదన చేసిన తర్వాత వేద బ్రాహ్మణులు సోమరసాన్ని మత్తుగా త్రాగి బలిచ్చిన గోమాంసం భుజించేవారు. అందుకు సాక్ష్యం వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది. ఇవే రుజువులు. ఓకే, అధో అన్నం వాయ్ గోవా అట్లా వాళ్ళ లెక్క చదివే ప్రయత్నం చేస్తున్నా. వాస్తవానికి గోవు మన ఆహారం అని ఎక్కడ రాసిర్రు? ఐతరేయ బ్రాహ్మణీయం 111వ అధ్యాయం 9వ శ్లోకం. 111లో అలా మళ్ళీ సబ్ డివిజన్ ఉన్నట్టుంది. 111 / 9 / 8. ఓకే, అందులో రాశారు అధో అన్నం వాయ్ గోవా అంటే దాని అర్థం వాస్తవానికి గోవు మన ఆహారం. ఓకే, మాంసం లేకుండా మధువును తీసుకోవడం సాధ్యం కాదు. ఇదేలా రాశారు? అశ్వలాయన గృహ్య సూత్రం అనే దాంట్లో రాశారు. పండితుడు, ప్రసిద్ధుడు, సామాజికుడు, శ్రోతలున్న వక్త, వేదపాటి, దీర్ఘాయుష్మంతుడు అగు పుత్రుణ్ణి కనాలన్న కోరిక గల తల్లి ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలేను అని బృహదారణ్యకంలో రాశారట. వయసులో ఉన్న దూడ మాంసం గాని లేదా ముదురు వయసులో ఉన్న ఎద్దు మాంసం గాని భుజించాలి అని శంకరాచార్యులు చెప్పారంట. నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను అని ఎవరన్నారు? యజ్ఞవల్కుడు శతపథ బ్రాహ్మణం పుస్తకంలో అన్నాడంట. భరద్వాజుడు ఒక ఆవు దూడను వధించి రామునికి భోజనానికి ఆహ్వానించాడు. రామాయణంలో రాయబడ్డది.
ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా మాంసం తినని వాడు రాబోయే 20 జన్మలు జంతువుగానే పుడతాడు అని ఎలా రాసిర్రు? మనుధర్మ శాస్త్రంలో 35వ సూక్తంలో రాసిర్రట. అంటే ఇవన్నీ మన కల్చర్ కాదు, ఇక్కడ మూలవాసుల కల్చర్ కాదు, ఇదంతా ఆర్యులది, వాడి దేశపోడు కాదు. ఓకే, ఇంట్లో ఎద్దు మాంసం తినవచ్చును, పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వవచ్చును, కానీ కటికవానికి అమ్మకూడదు. కౌటిల్యుని అర్థశాస్త్రం. ఉత్తర క్రియలలో అంటే దశదిన కర్మలలో భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. ఇది ఋగ్వేదంలో ఉంది. రంతిదేవుని వంటగదిలో ఆవును వధించి ధ్యానంతో పాటు మాంసం వడ్డించేవారు. అధర్వణ వేదంలో ఉంది. ఇంద్రునికి శివునికి గోవులు బలి ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డకి జన్మయిస్తారు అని యజ్ఞవల్క స్మృతిలో ఉంది. ఓకే, అది కాకుండా రామాయణ మహాభారతంలో అశ్వమేధ యాగము అవన్నీ మనకు తెలిసినాయి కదా. ఓకే, అశ్వాన్ని రాణితోటి సంభోగం చేసిన తర్వాత దాన్ని మేధం చేసి చంపేసి దాన్ని అందరూ పూజించేవారు. ఓకే, నరమేధాలు అది ఘోరం. సో అట్లా ఏది ఇంకేం చేసారు ఈ దుర్మార్గులు? విదేశీ బ్రాహ్మణులు యాగంలో 5 రకాల త్యాగాలు చేసేవారు. వాటిలో నరబలి ముఖ్యమైన త్యాగం. నరబలి త్యాగాల జాబితాలో మొదటిది. ఇవన్నీ బ్రిటిష్ వాడు వచ్చినాక వాడు మన మీద ప్రేమతో చేయలేదు, కానీ ఈ దేశంలో వాడికి ఎవడో ఒకడు సపోర్ట్ కావాలని చేయడం జరిగింది. మిత్రులారా, దీని అర్థం బ్రాహ్మణులు యాగం పేరుతో మానవులను తినేవారు. తినడానికి తగిన వ్యక్తి బ్రాహ్మణుడు కాకూడదు. తినడానికి తగిన వ్యక్తి వ్యాపారి లేదా రైతు అయి ఉండాలి. అప్పటి నరబలి సాధారణ కొనుగోలు కోసం 1000 ఆవులతో సమానం అంట. ఒక్క నరబలి చేస్తే 1000 ఆవులను బలి ఇచ్చిన దాంతో సమానం అంట. నరబలి యాగం ఖరీదైనది మరియు క్రూరమైనది మరియు భయంకరమైనది. మళ్ళీ శూద్రుల్ని చంపేవారు ఆ నరబలు. బ్రాహ్మణులు తమ చేతులతో నరబలి అర్పించేవారు. కరెక్ట్. నరబలి అర్పించే ప్రధాన నియమం ఏంటంటే బలిని అర్పించే వ్యక్తి బలి ఇచ్చిన వ్యక్తిని తినాలి. దీని అర్థం బలి అర్పించే బ్రాహ్మణులు బలి ఇచ్చే వ్యక్తిని తినేవారు. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. బ్రాహ్మణుడు మళ్ళీ శూద్రుని మాంసం తినేవాడు. నరబలి తర్వాత అశ్వబలి, అది అశ్వమేధ యాగం అన్నాం కదా. అశ్వబలి చేసే ముందు బ్రాహ్మణ స్త్రీలు గుర్రాలతో లైంగిక సంబంధం కలిగి ఉండేవారు. అదేం ఆనందమయమో. రాక్షసులు నరభక్షకులు అని బ్రాహ్మణులు చెబుతారు, కానీ ఇది అబద్ధం. కరెక్ట్. రాక్షసులు అంటే రక్షించేవారు, అడవులని జాతి సంపదను రక్షించేవారే రాక్షసులు, దుర్మార్గులు కాదు. చెబుతారు కానీ ఇది అబద్ధం. కానీ బ్రాహ్మణులు నరబలి ఇచ్చేవారు. కరెక్ట్, ఇది నిజం. శూద్రులను బలిచ్చేవారు. దీనికి సంబంధించిన రుజువును వారే యాగం రూపంలో అందరి ముందు ఉంచారు. మిత్రులారా, మరిన్ని వివరాల కోసం అంబేద్కర్ గారు రాసిన క్రాంతి ఔర్ ప్రతిక్రాంతి రిడిల్స్ ఆఫ్ హిందూయిజం పుస్తకము మరియు నారాయణ్ బుద్ధ్వంత్ రాసిన పుస్తకం నేను హిందువుని కాదు చదవండి. ఓకే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ లా నరబలిని ఆపడానికి బ్రిటిష్ వారు 1831లో ఒక చట్టాన్ని తెచ్చారు. అర్థమైందా? భారతదేశంపై మొదటి దాడి ఎవరు? ముస్లిం పాలకుడు మీర్ కాసిం క్రీస్తు శకం 712లో చేశారు. కరెక్ట్. ఆ తర్వాత మహమ్మద్ గజ్నవి, మహమ్మద్ గోరీ, చెంగిస్ ఖాన్, కుతుబుద్దీన్ ఐబక్, బానిస రాజవంశం, తుగ్లక్ రాజవంశం, ఖిల్జీ రాజవంశం, లోడీ రాజవంశం మరియు తర్వాత మొఘలు. ఓకే, ఢిల్లీ సుల్తాన్లు, తర్వాత మొఘలు. 1795లో బ్రిటిష్ వారు చట్టం 11 ద్వారా ఓకే ఎస్సీ ఎస్టీ బీసీ సో శూద్రులు కూడా ఆస్తి హక్కును కలిగి ఉండవచ్చు అని అనుమతిస్తూ చట్టం చేశారు 1795లో బ్రిటిష్ వాడు. అంటే అంతకుముందు పరిస్థితి ఏంది? 1773లో ఈస్ట్ ఇండియా కంపెనీ న్యాయ వ్యవస్థ సమానత్వంపై ఆధారపడిన నియంత్రణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 1975 మే 6న బెంగాల్ భూస్వామ్య బ్రాహ్మణుడు నందకుమార్ దేవును ఉరిదీశారు బ్రిటిష్ వాడు. 1804 చట్టం 3 ద్వారా బ్రిటిష్ వారు ఆడ భ్రూణ హత్యను నిషేధించారు. అంటే గతంలో ఏం చేసేవారు? ఆడపిల్లలు పుట్టిన వెంటనే వారి అంగిలిపై నల్లమందు అంటించి తల్లి రొమ్మిపై ధాతుర పేస్ట్ పూసి ఒక రంధ్రం చేసి వాటిని పాలతో నింపి ఆపై నీటిలో ముంచి వేసేవారు. ఎంత క్రూరం! 1813లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించి అన్ని కులాలు మరియు మతాల మధ్య విద్యా హక్కును ఇచ్చింది. దీని కారణంగా బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకోవడం ప్రారంభించారు.
1813లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేయడం ద్వారా బానిసత్వాన్ని అంతం చేసింది. 1817లో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టం చేయబడింది. అంటే 1817 కంటే ముందు కులం ఆధారంగా శిక్ష విధించే నిబంధన ఉండేది. బ్రాహ్మణులకు శిక్షలు లేవు, మరి శూద్రులకు కఠినమైన శిక్షలు ఉండేవి. బ్రిటిష్ వారు శిక్ష విధించే నిబంధనను అందరికీ సమానం చేశారు. 1819లో చట్టం 7 ద్వారా శూద్ర స్త్రీలను బ్రాహ్మణులు శుద్ధి చేయడాన్ని నిషేధించారు. అంటే 1819 దాకా శూద్ర స్త్రీని పెళ్లి కాగానే మొదటగా బ్రాహ్మణుడు అనుభవించేవాడు. అర్థమైందా? అంటే మనకు స్వతంత్రం వచ్చి శూద్రులకు స్వతంత్రం వచ్చి 200 ఏళ్ళు అయింది అని అర్థం. అంతకుముందు ఏమయ్యేది, ఒక శూద్రుడు వివాహం చేసుకున్నప్పుడు వధువు తన వరుడి ఇంటికి వెళ్లకుండా కనీసం 3 రాత్రులు బ్రాహ్మణుడికి శారీరక సేవ చేయవలసి ఉంటుంది. అంటే ఎంత మనని ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవాలి. 1830లో నరబలి నిషేధించబడింది. దేవతలు మరియు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి బ్రాహ్మణులు ఆలయంలో తలలు కొట్టడం ద్వారా పురుషులు మరియు స్త్రీలను బలిచ్చేవారు, శూద్రులను. 1837 చట్టం 87 ద్వారా ప్రభుత్వ సేవలో వివక్షతను నిషేధించబడింది. అంటే అర్హతను సేవ ఆధారంగా అంగీకరించారు మరియు కంపెనీ కింద ఉన్న ఏ భారతీయ పౌరుడికి జన్మస్థలం, మతం, కులం లేదా రంగు ఆధారంగా పదవిని తిరస్కరించకూడదు. మొదటి భారతీయ లా కమిషన్ 1834లో ఏర్పడింది. కులం, తరగతి, మతం మరియు ప్రాంతం యొక్క భావాలకు అతీతంగా చట్టాలు రూపొందించడం కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. 1835 గంగా నదికి మొదటి కుమారుడిని దానం చేయడాన్ని నిషేధించారు. అంటే మొదటి బిడ్డని గంగా నదికి ఇచ్చేవాళ్ళంట. ఓకే, ఆ శూద్రుల బిడ్డల్ని. శూద్ర ఇంట్లో పుట్టిన మొదటి బిడ్డ మగపిల్లవాడైతే ఆ బిడ్డని గంగలో పడివేయాలని బ్రాహ్మణులు ఒక నియమం పెట్టారు. మొదటి కుమారుడు ఆరోగ్యంగా మరియు బలంగా పుడతాడు. ఈ బిడ్డ బ్రాహ్మణులతో పోరాడకుండా ఉండడానికి అతను పుట్టిన వెంటనే గంగా నదికి దానం చేసేవారు. వెరీ అన్ఫార్చునేట్. అంటే ఎన్ని రకాలుగా మనకి కాల్చుకున్నారు. 1835 మార్చి 7న లార్డ్ మెకాలే విద్యా విధానాన్ని రాష్ట్ర అంశంగా చేశారు మరియు ఉన్నత విద్యా మాధ్యమాన్ని ఆంగ్ల భాషగా చేశారు. ఇప్పటికీ మన దేశంలో ఉన్నది ఆ మెకాలే విద్యా విధానమే. 1835లో ఒక చట్టం చేయడం ద్వారా బ్రిటిష్ వారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి అంటే శూద్రులకి కుర్చీపై కూర్చునే హక్కుని ఇచ్చారు. అంతకుముందు కుర్చీపై కూర్చోకూడదు, ఇంతకుముందు చెప్పిన కదా. సో డిసెంబర్ 1829 నాటి 17వ నియమం ద్వారా వితంతువులను దహనం చేయడం చట్టవిరుద్ధమని ప్రకటించి సతీ ఆచారాన్ని ముగించారు. అదే సతీ సగమనం. దేవదాసి సాంప్రదాయాన్ని నిషేధించారు. బ్రాహ్మణుల ఆదేశం మేరకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే శూద్రులు తమ బాలికలను ఆలయ సేవ కోసం దానం చేసేవారు. ఆలయ పూజారులు వారిని లైంగికంగా దోపిడీ చేసేవారు. పుట్టిన తర్వాత ఆ బిడ్డను పారవేసి ఆ బిడ్డకు హరిజన అని పేరు పెట్టేవారు. 1921 కులాల వారిగా జనాభా లెక్కల ప్రకారం మద్రాసు మొత్తం జనాభా 4,23,00,000. అందులో 2 లక్షల మంది దేవదాసీలు దేవాలయాల్లో పనిచేస్తున్నారు. అర్థమైందా? దక్షిణ భారతదేశంలో దేవాలయాల్లో ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. 1837 చట్టం ద్వారా ఠగ్గుల వ్యవస్థను రద్దు చేశారు. 1849లో జేఈడి బెంటన్ కలకత్తాలో ఒక బాలికల పాఠశాలను స్థాపించారు. 1854లో బ్రిటిష్ వారు కలకత్తా, మద్రాస్ మరియు బొంబాయిలలో 3 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1902లో ఒక విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేశారు. 1860 అక్టోబర్ 6న బ్రిటిష్ వారు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని ఇప్పుడు వీడి పేరు మార్చాడు ఐపీసీని రూపొందించారు. శతాబ్దాలుగా బంధించబడిన శూద్రులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గొలుసులను లార్డ్ మెకాలే విచ్ఛిన్నం చేసి భారతదేశంలో కులం, తరగతి మరియు మతం లేకుండా ఏకరీతి క్రిమినల్ చట్టాన్ని అమలు చేశారు. 1863లో బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని రూపొందించి చరక్ పూజను నిషేధించారు. అంటే చరక్ పూజ అంటే గొప్ప భవనాలు లేదా వంతెనల నిర్మాణం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అంటే శూద్రులను పట్టుకొని సజీవంగా పాతిపెట్టేవారు. ఈ పూజలో భవనాలు మరియు వంతెనలు ఎక్కువ కాలం ఉంటాయని నమ్మేవారు. అందుకని కొత్త బిల్డింగ్ కడితే శూద్రులను తీసుకొని పాతిపెట్టేవారంట ఆ పునాదిలో. సో దానికి ఒక చట్టం తెచ్చారంట 1863లో బ్రిటిష్ వాడు, అది రద్దు చేయడానికి. 1867లో బెంగాల్ ప్రభుత్వం మొత్తం దేశంలో బహుభార్యత్వాన్ని నిషేధించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 1871లో బ్రిటిష్ వారు భారతదేశంలో కులాల వారీగా జనాభా గణనను ప్రారంభించారు. ఈ జనాభా గణన 1941 వరకు కొనసాగింది. ఓకే, 1872లో
పౌర వివాహ చట్టం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలను మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అబ్బాయిలను వివాహం చేసుకోవడానికి అంటే బాల్య వివాహం రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం 1872లో. బ్రిటిష్ వారు మహర్ మరియు చెమార్ రెజిమెంట్లను ఏర్పాటు చేసి ఆ కులాలను సైన్యంలో నియమించుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ డాడీ వాళ్ళ మహర్ సో వాళ్ళ డాడీ యొక్క ఆర్మీలో పనిచేసేవాడు మధ్యప్రదేశ్లో. సో సైన్యంలో నియమించుకున్నారు. కానీ 1892లో బ్రాహ్మణుల ఒత్తిడి కారణంగా సైన్యంలో అంటరాని వారి నియామకం నిలిపివేయబడింది. బ్రిటిష్ వారు రైట్ వాణి వ్యవస్థను సృష్టించారు మరియు ప్రతి నమోదిత భూస్వామిని భూమి యజమానిగా అంగీకరించారు. 1918లో బ్రిటిష్ వారు సౌత్ బరో కమిటీని భారతదేశానికి పంపారు. శాసనసభల్లో చట్టాలను రూపొందించే సంస్థ. అన్ని కులాల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ భారతదేశానికి వచ్చింది. వెనుకబడిన తరగతి నాయకుడు భాస్కర్ రావు జాదవ్ మరియు అంటరాని వారి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షాహూజీ మహారాజ్ అభ్యర్థన మేరకు శాసనసభలో పాల్గొనడానికి తమ ప్రజలకు ఒక మెమరాండం ఇచ్చారు. బ్రిటిష్ వారు 1919లో భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారు. 1919లో బ్రిటిష్ వారు బ్రాహ్మణులు న్యాయమూర్తులుగా మారకుండా నిషేధించారు. గుడ్. మరియు వారికి న్యాయపరమైన లక్షణం లేదని అన్నారు. కానీ ఇప్పుడున్న వాళ్ళంతా బ్రాహ్మణులే ఉన్నారు. ఇప్పుడు డిసెంబర్ 25, 1927న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టారు. మనుస్మృతిలో శూద్రులు మరియు స్త్రీలను బానిసలుగా మరియు ఆనంద వస్తువులుగా పరిగణించారు. ఇంతకుముందు చెప్పినాం కదా మనం అన్ని మన ధర్మశాస్త్రం గురించి. పురుషుడికి వీలైనన్ని సార్లు వివాహం చేసుకునే మతపరమైన హక్కు ఉంది. అది కూడా బ్రాహ్మణ పురుషులకు మాత్రమే, శూద్రులకు కాదు. స్త్రీలకు హక్కులు లేవు మరియు బానిస స్థితిలో ఉన్నారు. ప్రతి స్త్రీకి వీలైనన్ని ఎక్కువ మంది సహభార్యలు ఉండేవారు. స్త్రీలు మరియు శూద్రులకు బానిసత్వం మాత్రమే రాయబడింది. దీనికి బ్రాహ్మణ మనువు మతం అని పేరు పెట్టాడు. 1 మార్చి 1930న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలారామ ఆలయం నాసిక్లోకి ప్రవేశించడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. 1927న బ్రిటిష్ వారు ఒక చట్టం చేసి శూద్రులను బహిరంగ ప్రదేశాలకు వెళ్లే హక్కును కల్పించారు. సో అంబేద్కర్ గారు మెయిన్గా కొట్లాడింది దళితుల హక్కుల కోసము, అంటరానితనం పోవడం కోసము. అది కాలక్రమేణా అది రిజర్వేషన్లు చట్టమైంది. ఆయన లాస్ట్లో రాసింది రాజ్యాంగము అనే ఒక కీలక బాధ్యతను ఆయనకు అప్పచెప్పిన పనిని పోషించారు. అది కాదు ఆయనది. ఆయన మెయిన్గా కొట్లాడింది బ్రిటిష్ వాడు కానీ అక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలు కానీ ఆయన గుర్తించింది ఈ యొక్క వివక్ష పోవడానికి దళితుల అభ్యున్నతి కోసం చాలా పోరాటం చేశాడు. కాబట్టి ఈ దళిత నాయకుడిగా అతన్ని అన్ని సభలలోకి పిలిచారు బ్రిటిష్ వాడు కానీ ఇంకెవరైనా సరే. 1932 సెప్టెంబర్ 24న బ్రిటిష్ వారు కమ్యూనల్ అవార్డును ప్రకటించారు. దీనిలో ఈ కింది ప్రధాన హక్కులు ఇవ్వబడ్డాయి. వయోజన ఓటు హక్కు, శాసనసభలు మరియు సమాఖ్య ప్రభుత్వంలో జనాభాకు అనుగుణంగా అంటరాని వారికి రిజర్వేషన్ హక్కు. సిక్కులు, క్రైస్తవులు మరియు ముస్లింల మాదిరిగానే అంటరాని వారు అంటే ఎస్సీ ఎస్టీలకు కూడా స్వతంత్ర ఎన్నికల ప్రాంతాలకు హక్కును పొందారు. అంటరాని ప్రతినిధులు నిలబడే ప్రాంతాల్లో అంటరాని వారు మాత్రమే వారిని ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ టైపు, కానీ ఇప్పుడు అందరు ఎన్నుకుంటారు. సో వారు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి 2 సార్లు ఓటు హక్కును పొందారు. ఒకసారి వారు తమ ప్రతినిధులకు మాత్రమే ఓట్లు వేస్తారు మరియు రెండవసారి వారు సాధారణ ప్రతినిధులకు కూడా ఓట్లు వేస్తారు. 1928 మార్చి 19న డాక్టర్ అంబేద్కర్ గారు ముంబై శాసన మండలిలో బలవంతపు శ్రమ పద్ధతికి వ్యతిరేకంగా తన స్వరాన్ని వినిపించారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు ఈ పద్ధతిని రద్దు చేశారు, అంటే బాండెడ్ లేబర్. సో జూలై 1, 1942 నుంచి సెప్టెంబర్ 10, 1946 వరకు బ్రిటిష్ వారు డాక్టర్ అంబేద్కర్ గారిని వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక సభ్యునిగా చేశారు. డాక్టర్ అంబేద్కర్ గారు కార్మికులకి 8.3% ప్రాతినిధ్యం కల్పించారు. 1937లో బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రాంతీయ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించారు. 1942లో డాక్టర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వారికి 50,000 హెక్టార్ల భూమిని అంటరాని వారికి మరియు వెనుకబడిన తరగతులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ వారు 20 సంవత్సరాల కాల పరిమితిని నిర్ణయించారు. బ్రిటిష్ వారు పరిపాలనలో బ్రాహ్మణుల భాగస్వామ్యాన్ని 100% నుండి 2.5% తగ్గించారు. సో బ్రిటిష్ వాడు దోసుకున్నా సరే మన శూద్రులకి
చాలా లాభం చేకూర్చాడు అనేది ఇక్కడ మనం ఓవరాల్ గమనించాలి. ఓకే, కారణాలు ఏదైనా మనము ఇలా అంబేద్కర్ గారు కొట్లాడగలిగిన అంటే బ్రిటిష్ వాడి పుణ్యమే, లేకపోతే అంబేద్కర్ గారిని ఎప్పుడో చంపేస్తారు ఈ బ్రాహ్మణులు. పూలే దంపతులు కొట్లాడిర్రు, లేకపోతే ఆయన కందుకూరి వీరేశలింగం పంతులు గారు కొట్లాడిర్రు, లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గారు కొట్లాడిర్రు. అంటే కారణం వెనకాల బ్రిటిష్ వాడు ఉండడం వల్లనే. లేకపోతే అంతకుముందు వీళ్ళకంటే ముందు ఎంతో మంది మార్పు తేవాలని ప్రయత్నించి ఈ బ్రాహ్మణుడు కొట్లాడలేక బ్రాహ్మణ్ చంపేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎంతో మంది. బ్రిటిష్ వాడు వెనకాల లేకపోయింటే వీళ్ళందరినీ కూడా ఎప్పుడో చంపేస్తాడు ఈ బ్రాహ్మణుడు. ఇప్పుడే చంపుతున్నాడు, అప్పుడు చంపకపోనా? ఆలోచించండి. సో మీ కామెంట్ చదువుదాం. సో కాబట్టి నేను ఏమంటున్నా, ఇక్కడ మన సమస్యలకి ఏకైక పరిష్కారం సనాతనం అనే చెత్తని పూడ్చిపెట్టాలి. ఓకే, అర్థం. నేను గమనించింది ఒకటే, దేవుడు లేడు, మన్ను లేడు, మశానం లేడు. వెనకట ఎవడన్నా ప్రజలకు మంచి చేస్తే ఆయన దేవుడు అన్నారు, అంతే తప్ప ఏం లేదు. ఎక్కడ ఏ గ్రహం మీద కానీ ఎక్కడ కానీ ఆడ ఒక ఆయన కూర్చుండి అందరు ఏం చేస్తారు 24 గంటలని చూస్తే ఆయన ఎవ్వరు లేరు. ఓకే, సింపుల్. ఓకే, కాబట్టి ఆ యొక్క ప్రతి ఒక్కడు వాడి దోపిడీ కోసం దుకాణం తెరుచుకున్నాడు. ఈ మతం ఆ మతం అని కాదు, అన్ని మతాలు ఉన్నారు దొంగలు. ఓకే, సింపుల్. ఓకే, వీడు చెప్తే చెప్పండి, ఒక పాస్టర్ చెప్తే ఎవరు ఏ ప్రకృతి ఉంటుందో చెప్పండి. మరి వీళ్ళతోటి ఏది ప్రపంచంలో జరిగే భూకంపాలు ఆపమనండి, లేకపోతే వరదలు రాకుండా ఆపమనండి, వీళ్ళకున్న మంత్రాలతోటి, లేకపోతే వీళ్ళకున్న పాస్టర్ వీటితోటి. అంత నాన్ సెన్స్, ఎక్కడా ఎవరు లేరు. ఎస్, మన లోపల గతంలో చెప్పిన నేను. సో మన లోపల ఆ యొక్క ఇప్పుడు దీన్ని సైన్స్ లో వాళ్ళు క్వాంటమ్ ఫిజిక్స్ అంటున్నారు. సో ఏ పేరు చెప్పినా ఒక ఎనర్జీ అనేది ఉన్నది. ఎస్, ప్రకృతి మన లోపల ఉన్న ఎనర్జీ బయట ఉన్న ఎనర్జీ వేరు కాదు. కాబట్టి మన ఎనర్జీని మనము ఏమంటారు సరిగ్గా దాన్ని మనం క్రోడీకరించగలిగితే ఆ యొక్క సృష్టిలో ఉన్న ఎనర్జీని మనము అట్రాక్ట్ చేయగలుగుతాం. కాబట్టి కొన్ని యొక్క వేరే వాళ్ళకి నష్టం కాకుండా ఉండేటువంటి ఏమన్నా ఒక నిష్కల్మషంగా కోరే కోరికలు ఏమైనా ఉంటే అవి నెరవేరే అవకాశం ఉంది. అది ప్రకృతి ధర్మం, అది ఆ యూనివర్స్ ధర్మం, అది ఆ క్వాంటమ్ ఫిజిక్స్. కానీ ఏ పేరు ఏది పెట్టినా ఆత్మ అంటాడు ఒకడు, చైతన్యం అంటాడు ఒకడు, ఇంకోడు క్వాంటమ్ ఫిజిక్స్ అంటాడు. ఏ పేరు పెట్టినా సరే ఆ యొక్క ఎనర్జీ అనేది అది ఆ విధంగా మనకి అది పాజిటివ్గా జరిగే అవకాశం ఉంది. అది జరిగితే అది సృష్టి ధర్మం జరిగితే ఒకడేమో మా రాముడు చేసిండు అంటాడు, ఒకడేమో మా ఎల్లమ్మ చేసింది అంటది, ఇంకోడేమో మా జీసస్ చేసిండు అంటారు, ఒకడేమో అల్లా చేసిండు అంటాడు. అది అట్లా జరగదు. అది నువ్వు ఏ దేవుని మొక్కకున్నా అది జరగాల్సింది జరుగుతుంది. సింపుల్. ఓకే, కష్టపడకుండా భూమిలోకి వెళ్ళి గింజ పెడితే చెట్టు వచ్చేటట్టు చేస్తుంది, చెట్టుకి వెళ్ళి మన ఇంట్లోకి వచ్చేటట్టు చేయదు. ఓకే, అది ప్రకృతికి విరుద్ధం. ఓకే, చెట్టు పెట్టుకొని ఆడికెళ్ళి వచ్చేటి మనం తెచ్చుకోవడం మన బాధ్యత. దాంట్లో మంత్రాలు చదువుతారు అవి. అంటే నేను ఏమంటున్నా, ప్రకృతి మనకి ఇవ్వాల్సినవన్నీ ఆల్రెడీ ఇచ్చేసింది, ఇంకా అదనంగా ఏమి ఇచ్చేది లేదు, ఆడ ఏం దాచిపెట్టుకోలేదు ప్రకృతి మనకి ఇవ్వడానికి. కాబట్టి మన కష్టం వస్తే మనమే తీర్చుకోవాలి. పుట్టిండ్రు ఎందుకు చంపుతుర్రు, ఎందుకు చేస్తుర్రు? న్యాచురల్ డెత్ కాకుండా వేరే అయితే మనం న్యాచురల్ డెత్ కాకుండా చేస్తే తప్పు అవుతుంది. న్యాచురల్ డెత్ కాకపోతే ఇప్పుడు మొత్తం జీవులు అట్లనే ఉంటే ఈ రిసోర్సెస్ సరిపోవు. దట్స్ అగేన్స్ట్ ద నేచర్. కాబట్టి అది అంతే. ఇక అది మనం ఏం కోరుకుంటాం, సావద్దు, మనకి కావద్దు, న్యాచురల్ డెత్ రావద్దు అంటే సాధ్యం కాదు. అది సృష్టికి విరుద్ధంగా మన కోరికలు నెరవేర్చదు ప్రకృతి. అయితే ఇక్కడ ఏమంటున్నా, దానికి వీడు మధ్యలో నువ్వు వీడు ఎవరిని మధ్యవర్తి పెట్టకుండా నువ్వు కోరుకున్నా జరిగేది జరుగుతుంది. ఒకవేళ జరగాల్సింది నువ్వు కోరుకున్న కోరిక మంచిదైతే ప్రకృతి చేస్తుంది. కానీ మధ్యవర్తి ఎందుకు మధ్యలో అంటున్నా, వీని ఎందుకు మేపడు అంటున్నా, వీడు చెప్తే తిన్నది అంటున్నా. సింపుల్. సో మీ కామెంట్ ఒకటే మార్గం, ఈ దుర్మార్గులను దింపాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తేనే మనం మార్పులు తేగలుగుతాం. సింపుల్. లేకపోతే వాడు చేసిన ఈ దీంట్లో చాలా కామెంట్స్ ఉన్నాయి. ఏమంటారు, నీలా హరీష్ బ్రదర్ ఏమంటున్నారు, 2014 ముందు మేడ్ ఇన్ ఇండియా ఉండే. కరెక్ట్, మేక్ ఇన్ ఇండియా. మోడీ వచ్చాక మేడ్ ఇన్ ఇండియా ఉండే, మోడీ వచ్చాక మేక్ ఇన్ ఇండియా చేశాడు. అందులోనే అర్థం చేసుకోవాలి, అవన్నీ చైనా ప్రోడక్ట్స్ దిగుమతి చేసుకుంటున్నారు. కరెక్ట్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. తెలంగాణ అస్సాం పైడిపల్లి ఉపరాష్ట్రపతి అనారోగ్య కారణంగా రాజీనామా చేశాడంట. ఇన్ని సంవత్సరాలు లేని అనారోగ్యం రాత్రి 7:30కి వచ్చిందా?
అన్న జడ్జీలను చంపినట్టు అందరినీ చంపుతామని అంటే కుదరదు అమిత్ షా. వాళ్ళు దుర్మార్గులు. సో ఈ లోకేశ్వర్ పవార్ అంటోని వాడిని బ్లాక్ చేద్దాం. అంటే నిజాన్ని అంగీకరించలేని మూర్ఖులు ఎట్లరా. నీల్ హరీష్ బ్రదర్ ఏమంటున్నారు, మొన్న జరిగిన ఎన్నికలు 15 కోట్ల మంది కూడా బీజేపీ ఓట్లు వేయలేదు రా బాబు ఆయన అంటున్నాడు. వాడిని తిడుతున్నాడు. లిమ్డా ఎవడో ఉన్నాడు, వాడు లిమ్డా. సో ఓట్లు వేయలేదురా ఎర్రీ డాష్. 96 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు దేశంలో. 64 కోట్ల మంది ఓట్లు వేస్తే అది ప్రజలు ఎన్నుకునే కాదు. ప్రజలు ఎన్నుకుంటే బీజేపీ ఒక్క రాష్ట్రంలో రాదు. మోసం చేస్తున్నారు. బీజేపీకి ముందే ఈవీఎంలలో వేసుకొని పోయి ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో రీప్లేస్ చేస్తున్నారు. లేదు అంటే ఈ యొక్క ఇది ఓట్లు చెల్లకుండా చేస్తున్నారు. అనేక రకాలుగా ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఒక 20% ఓట్లు అడ్డదారుల యూత్ బ్రెయిన్ వాష్ చేసి మతం చుట్టూ తిప్పి 20% తెస్తే మిగిలిన 20% మోసం చేస్తున్నారు. 5% కూడా లేని దగ్గర వస్తలేరు. ఎందుకంటే అంత మోసం చేస్తే తెలిసిపోతుంది. కేరళలో తమిళనాడులో ఎందుకు వస్తలేరు అంటే అది మొత్తం మోసం చేసినాక తెలిసిపోతుంది. సింపుల్. అవన్నీ దొంగ ఓట్లు పడ్డాయి. సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. ఓటు పర్సంటేజ్ డేట్ బయటకు తీసి చదువు ఊరేసుకొని పోతావు. కరెక్ట్ బ్రదర్. నీల్ హరీష్ బ్రదర్ ఏమంటున్నాడు. నీల్ హరీష్ బ్రదర్, పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ, ఇవన్నీ ఒకే తల్లికి పుట్టిన ఒకే మనస్తత్వం గల ఉగ్రవాద సంస్థలు. 100% బ్రదర్, 100%. వాళ్ళతోటి కూడా చేయించేది వీడే. వాళ్ళకి పైసలు ఇచ్చి కూడా చేయించేది వీడే. వీళ్ళ ఆరిజిన్ కూడా ఒకటే. దేశాలు మారొచ్చు కానీ మనస్తత్వం ఒకటే. సింధు నదికి అవతల ఉండే వీళ్ళు వచ్చేసారు. వీళ్ళకి దోపిడీ కోసం, దేశ వ్యతిరేకత కోసం రూపాలు మార్చుకొని దేశద్రోహం చేయడమే. శూద్రుడు చచ్చిపోతే బాధ అవుతలేదు, ఇంకో ఆర్యుడు చచ్చిపోతే మనకు బాధ అవుతుంది. సింపుల్. హిట్లర్ వాడొక దుర్మార్గుడు హిట్లర్. నరసింహస్వామి చిదురాల కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటున్నాడు నీల్ హరీష్ బ్రదర్, ఈడబ్ల్యూఎస్ కూడా సౌత్ ఇండియాలో ఉన్న పేద అగ్రవర్ణాలకు అందట్లేదు. కరెక్ట్ బ్రదర్. ఓన్లీ బ్రాహ్మణుడే వాడుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ ని. కేవలం గుజరాతీ మార్వాడి ఆర్యులలో ఆర్య బనియాలు ఉన్నారు, ఆర్య వైశ్యులు ఉన్నారు, ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు, ఆర్య క్షత్రియులు ఉన్నారు, ఆర్యులు. సో మార్వాడి కార్య బ్రాహ్మణులు మాత్రమే అందుతుంది. అంతా ప్రైవేటీకరణ అయిపోయింది. ఇది అర్థం కాక పేద ఓసీ కేటగిరీ ఉన్న వాళ్ళందరికీ తింటున్నారు అనుకుంటున్నారు. బీజేపీ వ్యూహంలో భాగం ఇది. అంతా నార్త్ ఇండియా దొబ్బేస్తుంది. 100% కరెక్ట్. ఓకే. చంటిరాజ్ థ్యాంక్ యూ బ్రదర్. నీల్ హరీష్ బ్రదర్, బ్రాహ్మణులు అంటే ఎవరు? వైదికుల, శైవుల, వైష్ణవుల, స్మార్తుల, ద్రవిడుల, వీళ్ళకే పడదు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు కన్వర్టెడ్ బ్రాహ్మణులు. ఆ ఆర్య బ్రాహ్మణులకి వాళ్ళ సేవ చేస్తున్నారు వీళ్ళంతే. వాళ్ళ ఉచ్చుల పడ్డారు. ఒకడు అడ్డబొట్టు అంటాడు, ఒకటి నిలువుబొట్టు అంటాడు. శైవులు, వైష్ణవులు అయితే తలలు నరుక్కున్నారు పూర్వం. కరెక్ట్. ఆల్వార్లు, నయనార్లు కానీ బాగా కొట్లాడేటోళ్ళు వైష్ణవులు, శైవులు. మా దేవుడే గొప్ప అంటే మా దేవుడే గొప్ప అంటే ఆధిపత్య పోరు. శివాలయంలో పూజ చేసే బ్రాహ్మణుడు, వైష్ణవాలయాల్లో పూజ చేసే బ్రాహ్మణుడు ప్రభుత్వ ఉద్యోగులు కదా. ఇప్పటి వాడి అక్కడక్కడ వాడు ఇప్పటికీ పూర్ణ వైష్ణవులు బ్రాహ్మణులనే నేను చెప్తుంది, మిగతా వాళ్ళు కాదు. సో వాళ్ళలో విష్ణుమూర్తి రిలేటెడ్ ఒక్క పండుగ చేసుకోరు. వైస్ వర్స సేమ్ థింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు ఏమంటారు బాలసుబ్రహ్మణ్యము, ఇంకోరు కొంతమంది ఉన్నారు, ఈ కె విశ్వనాథ్, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్యూర్ శైవులు. సో వాళ్ళు విష్ణుమూర్తి రిలేటెడ్ ఏ పండుగ చేసుకోరు. అట్లనే ఇప్పుడు చిన్నజీఆర్ అంటాడు ఒక్క శివుని రిలేటెడ్. మా ఫ్రెండ్ నాకు క్లాస్మేట్ నాతో పాటు మాస్టర్ చేసిండు. వాడు శాలోడు, పద్మశాలి. సో వాని ఇంట్లో ఉన్న అన్ని శివుని రిలేటెడ్ అన్ని తీసేపించాడు. ఓన్లీ విష్ణుమూర్తి రిలేటెడే ఉంచిపించండి ఈ చిన్నజీఆర్ గారు. దశావతారంలో అన్ని నిలుబొట్టు దేవుళ్ళే, అడ్డబొట్టు ఒక్కటి ఉండదు. కరెక్ట్. విష్ణుమూర్తి అవతారాలని చెప్తాడు దొంగ నా కొడుకు. అవతారం లేదు, మను లేదు, మశానం లేదు, అంత వేరు వ్యక్తులు. ఓకే. వాడు వేరే మళ్ళీ కొత్త మతం ఏడొస్తుందో అని చెప్పి అన్ని విష్ణుమూర్తి అవతారాలని చెప్తాడు. అంటే విష్ణుమూర్తి ఆధిపత్యం పోకూడదని.
మళ్ళీ అంబేద్కర్ లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిండంటే బుద్ధుని కూడా విష్ణుమూర్తి అవతారం అన్నాడు, అంబేద్కర్ గారిని కూడా విష్ణుమూర్తి అవతారం అన్నాడు. అంటే అర్థమైంది, అంబేద్కర్ పూర్తిగా వ్యతిరేకించండి ఈ విష్ణువుని, ఓకే, విష్ణు సిద్ధాంతాలను. బుద్ధుడు పూర్తిగా వ్యతిరేకించిండు. అంటే అర్థమైంది, అంటే మిగతా వాళ్ళు కూడా పూర్తిగా వ్యతిరేకించారు అని అర్థం. రాముడు, కృష్ణుడు మిగతా వాళ్ళందరూ ఇవాళ దశావతారాలు చెప్తున్న వాళ్ళందరూ ఈ యొక్క బ్రాహ్మణుని వ్యతిరేకించారు అని అర్థం. వాళ్ళు బయటకు పోతారు అని చెప్పి మళ్ళీ పోతే కొత్త మతం ఏడొస్తుందో వీని ఆధిపత్యం ఏడబోతుందో అని వాళ్ళందరూ విష్ణుమూర్తి అవతారాలు అని చెప్పారు. ఈ అవతారంలో డిఫరెంట్గా ఉన్నాడు, ఈ అవతారంలో ఇట్లున్నాడు అని పిట్టకథలా లేరు. సింపుల్. ఇది అడిగితే సమాధానం ఉండదు. సృష్టికర్త బ్రహ్మ అంటాడు, కానీ బ్రహ్మ గుడులు ఉండవు, పూజలు కూడా చేయరు. ఈ బ్రాహ్మణులు ప్రశ్న అడిగితే సమాధానం ఉండదు. వీడు బ్రహ్మ వేరు, బ్రాహ్మణుడు వేరు కాదు, ఓకే, కానీ వాడు మిగతా వాళ్ళని అట్లా వాడుకుంటున్నాడు. నీల హరీష్ బ్రదర్, రేపు హరిహర చిట్టిమల్లు సినిమా రిలీజ్. 1355లో వీరమల్లు చనిపోయాడు. 1595లో హైదరాబాద్ చార్మినార్ నిర్మించడం జరిగింది. సినిమా మొత్తం పూర్తిగా చరిత్రను వక్రీకరించేలాగానే ఉంది అంటున్నారు విదేశాల్లో చూసిన వాళ్ళు. వేస్ట్ కూడా కొడుకు. సినిమాలు చూసి చరిత్ర నేర్చుకుంటాం మనం. చారిత్రక ఆధారాలను బట్టి, శిలా శాసనాలను బట్టి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తవ్వితే ఏమన్నా బయటపడ్డ వాటి నుంచి నేర్చుకుంటాం. కానీ ఎవడో ఏదో చెత్త రాసుకుంటే అది అవుతుందా చరిత్ర? ఎవడో సినిమా చేస్తే వాడు 4 పైసల కోసం సినిమా తీస్తున్నాడు, అది అవుతుందా చరిత్ర? రాజేష్ మామిడిపల్లి ఏమంటుంది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ బ్రాహ్మణుల గొప్పతనం అనుకుంటారో అనుకోండి, కానీ వాళ్ళు చేసేది ఏమిటంటే నిరంతరం ప్రచురణలో ఉండాలని సామెతలు కానీ సినిమాలు కానీ ఏదైనా తీసుకోండి, అది విష ప్రచారం కానీ మీరు అందరం చేస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. దాన్ని ఎలా అదే బ్రదర్, మనము ప్రజలకి అనునిత్యం ప్రజల్ని విషయ పరిజ్ఞానం చేయాలి, ప్రజా సమస్యల మీదనే చర్చలు పెట్టాలి. ఈ బ్రాహ్మణుడు చేసిన ఏది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీటిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్గా ఒక్కరిని కూడా గుడికి పోకుండా చేస్తే 90% సమస్యలు విక్తాయి. సింపుల్, ఓకే. గుడికి పోవద్దని నేను చర్చకోమాటలే, వాడ దొంగ నా కొడుకు, వీడియో దొంగ నా కొడుకు. ఎవడు నేను ఒక వీడియో చూసిన, ఎక్కడ మారేడుమిల్లి అడవులలో ఒకటే ఇల్లు వేసుకుని ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళని కూడా కన్వర్ట్ చేసేసిండి చర్చోడు. వీనికి చిల్లర వస్తుందని కన్వర్ట్ చేస్తున్నాడు. మళ్ళా వేస్ట్, అది వేస్ట్. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు, బ్రాహ్మణులను ఎదుర్కోవాలంటే అందరూ ప్రశ్నించాలి, అందరు ప్రశ్నించాలి. ఒకరిద్దరు ప్రశ్నిస్తే ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళని, ప్రవీణ్ పగడాల అంటే ఆయన సామాజిక సమస్యల కంటే అన్నిటికీ జీసస్ లింక్ పెట్టిండు. ఏది ఏమైనా అది ఆయన పర్సనల్ చాయిస్. ఆయన జీసస్ ని బాగా నమ్ముతాడు కాబట్టి ఆయన పర్సనల్ చాయిస్. కానీ చంపడం నేరం, ఓకే. అది ప్రవీణ్ పగడాల చెప్పింది నచ్చకపోతే దాని కౌంటర్గా మీరు చెప్పని ఉంటుంది, చంపడం నేరం, ఓకే. ప్రవీణ్ పగడ ఎందుకంటే బ్రిటిష్ వాడు తెచ్చిన అన్ని చట్టాలను మేమే క్రిస్టియన్స్ తెచ్చినామని చెప్తాడు ప్రవీణ్ పగడాల. నో, బ్రిటిష్ వాడు వ్యాపారం చేయడానికి వచ్చాడు కానీ మతాని కోసం రాలేవాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ మతం ప్రచారం చేయలేవాళ్ళు. అంతకుముందు వచ్చిన వాళ్ళు చేసిండు, పోర్చుగీస్ వాడు చేసిండు, ఫ్రెంచ్ వాడు చేసిండు, డచ్ వాడు చేసిండు, అందుకే వాళ్ళు సక్సెస్ కాలే. వీడు కేవలం వ్యాపారం మాత్రమే చేసిండు, వీడు మతం చుట్టూ పోలే. ఎవడన్నా మిషనరీ వచ్చి వాడు ప్రచారం చేసుకోమన్నాడు కానీ వీడు ఇన్వాల్వ్ కాలే డైరెక్ట్గా. సో కాబట్టి ఇంతకుముందు బ్రిటిష్ వాడు తెచ్చిన చట్టాలు ఇక మేము క్రిస్టియన్స్ తెచ్చినామని చెప్పుకుంటాడు ఈయన ప్రవీణ్ పగడాల. నాట్ ట్రూ. సో ఏది ఏమైనా ప్రవీణ్ పగడాల జీసస్ని బాగా నమ్ముతాడు, ప్రతిదానికి జీసస్ లింక్ పెడతాడు. సో ఏది ఏమైనా అది ఆయన పర్సనల్ చాయిస్. అది నమ్మేటోళ్ళు నమ్మినరు, లేకపోతే నమ్మకపోయారు. కానీ ఆయన చంపడం మాత్రం నేరం. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో కత్తి మహేష్ లాంటి వాళ్ళని, కత్తి మహేష్ని ఎందుకు చంపినరు అంటే రాముని ఏమో అన్నాడు ఆయన. అదే రామాయణంలో ఉన్నాయి, ఇది కాదు రాముడు ఇట్లా అవుతాడు, అట్లా అవుతాడు, లేకపోతే ఆయన దేవుడే కాదు ఏదో అన్నాడు, అందుకని చంపించారు. అది నెల్లూరు దగ్గర ఈ జన సైనికులతోటి కుమ్మక్కై ఆ యొక్క గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు చంపించారు. అంటే బీజేపీ వాళ్ళు ఒకటి వేరు కాదు. ఇది లాంటి వాళ్ళని చంపుతారు. అందరూ ప్రశ్నిస్తే వాళ్ళకి వేరే గతి ఉండదు, అందరూ గ్రహించాలి. ఇది విషయం తెలిసిన వాళ్ళు సైలెంట్ గా ఉండొద్దు, వీలైనంత విధాలుగా కామెంట్లు కానీ వీడియోలు కానీ చెప్తూనే ఉండాలి, ప్రశ్నిస్తారు. కరెక్ట్ బ్రదర్. మనందరము ఎడ్యుకేట్ చేయాలి, అందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, దేవుడు అంటే ఆయన
లేడు లేడు లేడు. మన మనుషులనే దేవుడు అన్నారు అంతే. ఓకే, ఎవరైనా మంచిగా చేస్తే దేవుడు అన్నారు. అంత నుంచి ఎక్కడ ఎవరికి అద్భుతాలు అది సాధ్యం కాదు. ప్రకృతి నువ్వు నేను చెప్తే వినదు. వింటే ఎవరైనా ఏమైనా చేయగలుగుతుండే. ఇప్పటివరకు గురుగ్రహం లేకుండా చేయగలుగుతుండే. ఇంకేమేమో ఉట్టినే ఇక్కడ కళ్ళు మూసుకుంటే మనం మార్స్లో తేలేటోళ్ళం. అర్థమైందా? మనకు అంత శక్తి ఉంటే లేదయ్యా, మనకి లేనే లేదు. ఇట్స్ ఇంపాసిబుల్. నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఓకే, మనుషులు పుట్టిర్రు చచ్చిర్రు. ఎవరైనా మంచిగా చేసారు సమాజంలో, ఏదైనా మంచిగా చేస్తే వాళ్ళని దేవుడని మొక్కారు. సింపుల్. ఇలా బుద్ధుని దేవుడని మొక్కుతారు కదా అని చెప్పిండు. ఎక్కడన్నా దేవుడు ఉన్నాడని రామాయణంలో ఎక్కడన్నా నేను దేవుడు అని చెప్పిండు ఆయన. సో కాబట్టి అందరూ మనుషులే. అద్భుతాలు సాధ్యం కాదు. ఎవడని చెప్తుండంటే నాకు చిల్లర కోసం చెప్తుంటాడు. పాస్టర్ అయినా సరే అంతే, పూజారి అయినా సరే అంతే. అఖిల్ గుడ్ అన్న, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, మనందరం ప్రశ్నిద్దాం. ఓకే, ప్రజల్ని చైతన్యం చేద్దాం. ఓకే, ఇంకా చూడండి మీరు రాను ఇంకో 50 ఏళ్ళ తర్వాత అందరు నాస్తికులు అయిపోతారు. చూడండి, అంటే నాస్తికులు అవడం అంటే అదొక సిద్ధాంతం కాదు, అది వాస్తవాన్ని గ్రహించడం, నిజంలో బతకడం. సింపుల్.